అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ సంబంధించిన 1Bలో జామెట్రీ పార్ట్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అనే చాప్టర్ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 1B పేపర్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. చాలా చిన్న చాప్టర్, చాలా సింపుల్ చాప్టర్, చాలా బాగుంటుంది. అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంది మీకు ఐపీ వెయిటేజ్లో ఈ చాప్టర్ నుంచి. చాలా ఈజీ చాప్టర్, ఒక ఎక్సర్సైజ్ ఉంది. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా చాలా సింపుల్ చాప్టర్, చాలా ఈజీ చాప్టర్. ఓకేనా? చాలా హ్యాపీ లెర్నింగ్లో వెళ్ళిపోవచ్చు. మనం పెద్ద శ్రమ కొడుకోకుండా, శ్రమ చేయకుండా మనం ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం తప్పదు, మరి జీరో హార్డ్ వర్క్ అంటే అది ఇంపాసిబుల్. ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే, యాక్సిస్ అంటే మీకు తెలుసు, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం ఈ రెండింటిని. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ని మనం రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. యాంగిల్ ఎంత ఉంటుంది వాటి మధ్య? యాక్సిస్ మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది. దీన్ని యాక్సెస్ అంటాం. ఒకటే ఉంటే యాక్సిస్, ప్లూరల్ అయితే యాక్సెస్. సో ఈ యాక్సెస్ని ట్రాన్స్ఫార్మ్ చేయటము, ట్రాన్స్ఫర్మేషన్ అంటే యాక్సెస్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే, ఈ యాక్సెస్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏం చేంజెస్ జరుగుతాయి అంటే, ఈ రిఫరెన్స్ ఫ్రేమ్, ఇది మీకు ఫిజిక్స్లో చాలా అవసరం అవుతుంది కూడా. దీన్ని మనం రిఫరెన్స్ ఫ్రేమ్ అని కూడా అంటాం. దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయటం ద్వారా ఒక ఈక్వేషన్ కావచ్చు, ఒక పాయింట్ కావచ్చు, దాని కోఆర్డినేట్స్ ఎట్లా చేంజ్ అవుతాయి, ఒక ఈక్వేషన్ యొక్క ఒక కర్వ్ యొక్క ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయటం ద్వారా. కొత్త ఈక్వేషన్ ఏంటి కొత్త సిస్టంలో, ప్రతి విషయాన్ని మనం డీటెయిల్గా నేర్చుకుందాం ఈ చాప్టర్లో. ఓకే, ఇప్పుడు కొద్దిగా కాన్సెప్ట్స్, వర్డ్స్ ఎట్లుంటాయంటే మనకు పరిచయం లేని పదాలు లాగా ఉంటాయి. ఓకే, ముందుకు వెళ్తున్న కొద్దీ ప్రతిదీ మీ దారిలో ఉన్న ఆబ్స్టికల్స్ అన్నీ క్లియర్ అవుతా మన పాత్ చాలా హ్యాపీగా, స్మూత్గా జరుగుతుంది. స్టార్టింగ్లో కొద్ది పదాలు మనకు పరిచయం లేవు కాబట్టి అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. ఐ విల్ క్లియర్ ఎవ్రీథింగ్, మీకు ఎవ్రీథింగ్ క్లియర్ చేస్తాం. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఎన్ని రకాల ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయంటే మనకి 2 రకాల ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. యాక్సెస్ని 2 రకాలుగా ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాము. అందులో ఫస్ట్ది ట్రాన్స్లేషన్. దీన్ని మనం ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్లోని ఒక రకం ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? చేంజ్ చేయటం, యాక్సెస్ని చేంజ్ చేయటం. ఆ చేంజ్ చేయటం 2 రకాలు. ట్రాన్స్లేషన్ చేయొచ్చు, ఎవరిని? యాక్సెస్ని. రెండోది రొటేషన్ అంటే యాక్సెస్ని మనం రొటేట్ చేయొచ్చు. ట్రాన్స్లేషన్ చేయొచ్చు, రొటేషన్ చేయొచ్చు. యాక్చువల్గా మనకి ఇంకొక రకం ఉంది, అది కొత్తదేం కాదు, అందుకని నేను దాన్ని సపరేట్ టైప్గా చూపించట్లేదు. 3వ రకం ఏంటంటే ఈ 2 కలిపి ట్రాన్స్లేషన్ ప్లస్ రొటేషన్. ఇది సపరేట్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, ఈ రెండింటినే కలిపి చూస్తాం కాబట్టి అది మూడోది వేరేది కాదు. కాబట్టి నేను మీకు 3వ టైప్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకున్నవి 2 రకాలు, ట్రాన్స్ఫర్మేషన్సే 2 రకాలు, ట్రాన్స్లేషన్, రొటేషన్. దీని మీద మీకు ఒకటే ఒక క్వశ్చన్ ఉంది, అది కూడా ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఉంది. సో ఐపీ బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనల్ని అసలు పలకరించదు, దాదాపు ఇబ్బంది పెట్టినా కూడా అది పెద్ద హార్డ్ వర్క్ కాదు, నేర్చుకోవడం కష్టం కాదు, కొంచెం డెరివేషన్ పార్ట్ లెంగ్దీగా ఉంటుంది అంతే. ఓకే, దాని కాసేపు పక్కన పెడతాం మనం. ట్రాన్స్లేషన్, రొటేషన్. ఈరోజు మన వీడియోలో ట్రాన్స్లేషన్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో రొటేషన్ అండ్ ఈ క్వశ్చన్ కూడా చూసి మనం మహా అయితే 1 or 2, 3 మెయిన్గా ఒక 2-3 వీడియోస్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ కంప్లీట్ చేద్దాం. మ్యాక్సిమం 2 వీడియోస్లో చేయడం చూస్తాను, సరిపోతే ఒక్క ఎడిషనల్ వీడియో అవుతుందేమో. అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా చేయాలి కాబట్టి మనకు తప్పదు, కొన్ని ఎడిషనల్ వీడియోస్ తప్పదు, ఎక్స్ప్లెనేషన్ మాత్రం సరిపోతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం మనం. ట్రాన్స్లేషన్ అంటే ఏం లేదండి, ఈ యాక్సిస్ని పట్టుకొని, ఇది ఆరిజిన్ స్టార్టింగ్ 0,0గా తీసుకుంటాం. జనరల్గా మనం ఈ కోఆర్డినేట్ సిస్టమ్ యొక్క ఆరిజిన్ని 0,0గా తీసుకుంటాం. సపోజ్ ఈ ప్లేన్లో ఎక్కడైనా ఒక పాయింట్ పెట్టండి. సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ పెడదాం.
ఒక పాయింట్ చూస్ చేసుకుందాం, సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ మొత్తాన్ని బయటికి తీసి, అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఈ కాంబినేషన్ తీసి ఈ సెట్ తీసపోయి ఇక్కడ పెట్టడం అనమాట. అంటే ఇప్పుడు వై యాక్సిస్ ఇక్కడికి వస్తుంది, ఎక్స్ యాక్సిస్ ఇక్కడికి వస్తుంది. ఏం చేసాం మనం యాక్సిస్ని లేదా ఆరిజిన్ని షిఫ్ట్ చేసాం. ఇక్కడ ఉండే ఆరిజిన్ తీసపోయి ఇక్కడ పెట్టాం, ఈ సెట్కి తీసపోయి ఇక్కడ పెట్టేసాం. దీన్ని ట్రాన్స్లేషన్ అంటే షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్, షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్ వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిస్, ఇదండి ట్రాన్స్లేషన్ యొక్క డెఫినేషన్. ట్రాన్స్లేషన్ మీన్స్ షిఫ్టింగ్ ఆఫ్ ఆరిజిన్ వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద యాక్సిస్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, పెన్స్ చూద్దాం. ఇది అనుకోండి, ఇట్లుందనుకోండి యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఇది ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనుకోండి. దీన్ని జస్ట్ ఏం లేదు, ఇంకొక పాయింట్కి షిఫ్ట్ చేయటం. ఇక్కడికి షిఫ్ట్ చేయొచ్చు, ఇక్కడికి షిఫ్ట్ ఎక్కడికో చోటకి మొత్తానికి ఇక్కడ ఉండాల్సిన ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ని, ఈ సెట్ని, ఈ కోఆర్డినేట్ సిస్టమ్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నాం. అంటే ఆరిజిన్ని షిఫ్ట్ చేస్తుంటాయి ఒక రకంగా. ఇక్కడ ఉండాల్సిన ఆరిజిన్ ఇప్పుడు ఇక్కడ ఉంది, ఆరిజిన్ షిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అంతా షిఫ్ట్ అయినట్టే కదా. సో దీన్ని ట్రాన్స్లేషన్ అంటాం. బట్ బీ కేర్ఫుల్, ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు ఇక్కడ నేను మాట రాశాను, ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద యాక్సిస్ యొక్క డైరెక్షన్ మారకూడదు. అంటే వై యాక్సిస్ ఆల్వేస్ షోస్ ద అప్వర్డ్, వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్, అండ్ ఎక్స్ యాక్సిస్ ఆల్వేస్ షోస్ హారిజాంటల్ డైరెక్షన్. చూడండి, సో ఇలా ఉందనుకోండి, ఇక్కడ ఉందనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా తీసి ఇంకొక దగ్గర పెడితే ట్రాన్స్లేషన్ అవుతుంది. తీసి కొద్దిగా రొటేట్ చేసి పక్కన పెట్టామనుకోండి, ఇప్పుడు ఏమైనట్టు ఆరిజిన్ షిఫ్ట్ అయింది, ఇక్కడ ఉండాల్సిన ఆరిజిన్ ఇక్కడికి షిఫ్ట్ అయింది. బట్ ఈ షిఫ్టింగ్ ప్రాసెస్లో కొంచెం దీన్ని కొద్దిగా టర్న్ చేశాను కూడా. అంటే ఏమైంది, వై యాక్సిస్ యొక్క డైరెక్షన్ ఇప్పుడు ఇడిపోయింది, ఎక్స్ యాక్సిస్ యొక్క డైరెక్షన్ ఇడిపోయింది, టర్నింగ్ ఇట్లా చేస్తే. సో ఇలా జరిగితే అది ట్రాన్స్లేషన్ అవ్వదు. ఇది మూడో రకం అవుతుంది. అక్కడ మనం మాట్లాడు ట్రాన్స్లేషన్ విత్ రొటేషన్. ఇది రొటేషన్. ఇందులో ఈ షిఫ్టింగ్లో ట్రాన్స్లేషన్ ఉంది, రొటేషన్ ఉంది. సో ప్యూర్ ట్రాన్స్లేషన్ అంటే కంపల్సరీగా వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద యాక్సిస్ యొక్క డైరెక్షన్ మారదు. ఏం మారుతుంది, ఆరిజిన్ యొక్క పొజిషన్ మారుతుంది. ఇక్కడ ఉండాల్సిన ఆరిజిన్ ఇక్కడికి పోతుంది. సో ఇది ట్రాన్స్లేషన్ అంటే. ఓకే, చాలా ఉంది కథ వేరే ఉంది. ట్రాన్స్లేషన్, ఈ ఆరిజిన్ షిఫ్ట్ అవ్వటం వల్ల ఏం జరుగుతుంది, మరి షిఫ్ట్ అవ్వటం ఏంటి, అసలు షిఫ్ట్ అవ్వటం వల్ల ఏం చేంజెస్ జరుగుతాయి అనేది మనం డీటెయిల్గా చూద్దాం. ఇది చేద్దాం అసలు మనం ఈరోజు ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ దీన్ని ఇంకొంచెం పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలంటే మీరు ఒకసారి చూడండి, ట్రాన్స్లేషన్ జరగటం వల్ల ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. చలో ఇది ఒరిజినల్ సిస్టమ్ అనుకుందాం. అంటే స్టార్టింగ్ ఇంకా మనం ట్రాన్స్లేట్ చేయలేదు, అంటే యాక్సిస్ని మనం షిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు ర్యాండమ్గా నేను ఇక్కడ ఎక్కడైనా ఒక పాయింట్ చూస్ చేశాను. ఈ పాయింట్ యొక్క పొజిషన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు, ఏం నేర్చుకున్నారు స్కూల్ పిల్లల దగ్గర నుంచి మీరు ఈ పాయింట్ యొక్క లొకేషన్ డిఫైన్ చేయడం నేర్చుకుని వచ్చారు, 9th 10thలలో చేశారు. ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఎట్లా రాస్తాం, ఇది ప్లేన్, ఓన్లీ ఎక్స్ వై ప్లేన్. ఇది ఇంకా మనం ఇంకో మూడో యాక్సిస్ జెడ్ యాక్సిస్ తీసుకోవట్లేదు, సో ఇప్పుడు మనకు అవసరం లేదు. ఓన్లీ ట్రాన్స్లేషన్ అంటే మనం ప్లేన్ మీద ట్రాన్స్లేషన్ చూస్తున్నాం. రైట్, చెప్పండి ఇప్పుడు ఈ పాయింట్స్ ఎట్లా రాస్తాం మనం, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ని ఎట్లా డిఫైన్ చేస్తాం మనం, ఎట్లా డిఫైన్ చేస్తాం, ఈ ఎక్స్ కోఆర్డినేట్ ఎట్లా రాస్తాము, ఆరిజిన్ నుంచి ఇప్పుడు ఈ పాయింట్ వర్టికల్ డౌన్ కొద్దాం ఎక్కడికి రీచ్ అవుతుంది, అంటే ఈ పాయింట్ యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్, ఎక్స్ కోఆర్డినేట్, అంటే ఈ డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి ఎంత హారిజంటల్ డిస్టెన్స్లో ఉంది ఈ పాయింట్, ఎక్స్ యాక్సిస్ నుంచి ఆరిజిన్ నుంచి ఎంత యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది. సపోజ్ 1 2 3 4 5 అనుకుందాం.
సో ఆరిజిన్ నుంచి 5 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది ఈ పాయింట్, హారిజాంటల్ డిస్టెన్స్ వై యాక్సిస్ నుంచి 5 యూనిట్స్ లేదా ఆరిజిన్ నుంచి 5 యూనిట్స్ ఎట్లయినా ఒకటి. సో ఇక్కడ మనం 5 రాస్తాం, దీన్ని మనం ఎక్స్ కోఆర్డినేట్ అంటాం. అండ్ ఆరిజిన్ నుంచి ఎంత ఎత్తులో ఉంది ఈ పాయింట్, ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత హైట్లో ఉంది లేదా ఆరిజిన్ నుంచి ఎంత హైట్లో ఉంది, వర్టికల్ డిస్టెన్స్ ఎంత. సో దీన్ని కూడా మనం 1 2 3 అన్నాం. సో ఇది స్ట్రైట్గా చూస్తే 3 అనుకుందాం రఫ్గా. సో 5,3 ఏంటి, 5,3 ఏంటి, ఈ పాయింట్ మంచిగా చూడండి, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్, రైట్. ఈ పాయింట్ యొక్క పొజిషన్, ఒక రకంగా పొజిషన్ అది 5,3 ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఎక్స్ అండ్ వై యాక్సెస్. ఇప్పుడు దీన్ని మనం ట్రాన్స్లేట్ చేద్దాం. ట్రాన్స్లేట్ చేయడం అంటే ఏం చేయాలి, దీన్ని పీకి ఇంకో దగ్గర పెట్టాలి. సపోజ్ నేను ఇక్కడ ఒక పాయింట్ చూస్ చేసుకుంటా, ఎక్కడ పెడతానంటే ఇక్కడ తీసుకుంటా ఒక పాయింట్. సో ఈ పాయింట్ దగ్గరికి ఈ ఆరిజిన్ని షిఫ్ట్ చేస్తాను, అంటే ఈ సెట్ ఇక్కడ షిఫ్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు వై యాక్సిస్ ఇక్కడికి వస్తుందండి, వై యాక్సిస్ ఇది వై యాక్సిస్, రైట్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. సో ఇప్పుడు కొత్త కోఆర్డినేట్ సిస్టమ్ ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. పాయింట్ ఇదే, ఈ పాయింట్ ఇక్కడే ఉంటుంది. ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ 5,3 మీరు ఎట్లా రాశారు, ఈ కోఆర్డినేట్ సిస్టమ్ని ఉపయోగించా, ఈ కోఆర్డినేట్ సిస్టమ్ పరంగా విత్ రెస్పెక్ట్ టు విచ్ కోఆర్డినేట్ సిస్టమ్, దిస్ 5,3 ఈజ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ దిస్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్. బట్ ద న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ ఈజ్ హియర్, it is shifted, it is translated. Then the same point will have another coordinates. 5,3 ఉండవు. ఇప్పుడు ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఈ కోఆర్డినేట్ సిస్టమ్ పరంగా విత్ రెస్పెక్ట్ టు దిస్ కోఆర్డినేట్ సిస్టమ్ కోఆర్డినేట్స్ విల్ బి చేంజ్డ్. ఎందుకు చేంజ్ అయితే చెప్పండి. ఇప్పుడు ఈ పాయింట్ యొక్క డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఇది 2 యూనిట్స్ అంతే కదా, దీని పరంగా ఇది 1 ఇది 2. సో ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ హారిజంటల్గా ఎంత డిస్టెన్స్ ఉంది, వై యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, 2 యూనిట్స్. అలాగనే ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత హైట్లోకి వచ్చింది, 1 2 ఇట్లా. సో 1 యూనిట్ హైట్లో ఉంది, సారీ అంతే. ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత హైట్లో ఉంది, ఆరిజిన్ నుంచి ఎంత ఎత్తులో ఉంది, ఇదే పాయింట్ ఒక్కటే, కానీ దాని కోఆర్డినేట్స్ ఇంతకుముందు 5,3 ఉన్నాయి, ఇప్పుడు 2,1 ఉంది. అంటే ఒక పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ 5,3 నుంచి 2,1కి ఎందుకు చేంజ్ అయినాయి, ఆరిజిన్ షిఫ్ట్ అయింది కాబట్టి. ఎక్కడికి షిఫ్ట్ అయింది, ఈ పాయింట్ ఎక్కడికి షిఫ్ట్ అయింది, 3,2కి షిఫ్ట్ అయింది. చలో 3,2కి షిఫ్ట్ అయింది. సో చెప్దాం, ఇక్కడ రాద్దాం. ఆరిజిన్ షిఫ్ట్ అయిందా, ఆరిజిన్ ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయింది, 0,0 నుంచి 3,2కి షిఫ్ట్ అయింది. అప్పుడు ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ 5,3 కాస్త ఎలా చేంజ్ అయింది, 2,1కి చేంజ్ అయింది. ఇదేంటి ఒరిజినల్ ఆరిజిన్, ఇదేంటి కొత్త ఆరిజిన్, న్యూ ఆరిజిన్. 5,3 ఏంటి, ఈ పాయింట్ యొక్క ఓల్డ్ కోఆర్డినేట్స్, దట్ మీన్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్. అండ్ 2,1 కోఆర్డినేట్స్ విత్ రెస్పెక్ట్ టు న్యూ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఇప్పుడు చెప్పండి, ట్రాన్స్లేషన్ జరగటం వల్ల ఏం చేంజ్ అవుతుంది, ఒక పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ చేంజ్ అవుతాయి, దీనివల్ల ట్రాన్స్లేషన్ జరగటం వల్ల. సో మనం ఫస్ట్ ఇదే నేర్చుకోబోతున్నాం. మనం ఆరిజిన్ చూస్తాం, ఓల్డ్ కోఆర్డినేట్స్ ఉంటాయి, న్యూ కోఆర్డినేట్స్ ఉంటాయి. మన దగ్గర ఆరిజిన్ ఉంటుంది, కొత్త ఆరిజిన్ ఉంటుంది, ఓల్డ్ కోఆర్డినేట్స్ ఉంటాయి, న్యూ కోఆర్డినేట్స్ ఉంటాయి. ఈ మూడిటికి సంబంధించిన డిస్కషన్. ఇది ఎట్లాగో మనకు దీంతో పని లేదు. స్టార్టింగ్ ఎట్లాగో 0,0 అని ఉంటుంది, కోఆర్డినేట్ సిస్టమ్కైనా ఆరిజిన్ ఎప్పుడు కూడా ఇనిషియల్గా 0,0 ఉంటుంది. ఇప్పుడు మన పనల్లా కొత్త ఆరిజిన్, ఓల్డ్ కోఆర్డినేట్స్, న్యూ కోఆర్డినేట్స్, దీని చుట్టూనే ఇప్పుడు మన స్టోరీ అంతా తిరుగుతుంటుంది. మన క్రైమ్ హర్రర్ స్టోరీ అంతా ఈ 3 విషయాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో వీటిని మనం జనరలైజ్ చేసుకొని రాద్దాం. 3,2 ఇవన్నీ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో నెంబర్స్, వీటిని జనరలైజ్ చేద్దాం. కొత్త ఆరిజిన్ని
హెచ్ కామా కే అనుకుందాం, జనరలైజ్డ్గా రాద్దాం, హెచ్ కామా కే అనుకుందాం. ఎందుకంటే ప్రతిసారి ఆరిజిన్ 3,2కే షిఫ్ట్ కావాలని లేదు, మనం రకరకాల ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. అలాగనే ఆరిజిన్ ఇక్కడే తీసుకోవాలని ఇక్కడ కూడా పెట్టి ఈ యాక్సిస్ని ఇక్కడ షిఫ్ట్ చేసి యాక్సిస్ని ఏంటంటే అటు షిఫ్ట్ చేయొచ్చండి. సో కొత్త కోఆర్డినేట్స్ని హెచ్ కామా కే అనుకుందాం, ఆరిజిన్ యొక్క కొత్త కోఆర్డినేట్స్. కొత్త ఆరిజిన్, న్యూ ఆరిజిన్, లేదా ఆరిజిన్ షిఫ్టెడ్ టు న్యూ ఆరిజిన్ అందాం, న్యూ ఆరిజిన్ హెచ్ కామా కే అందాం. తర్వాత ఓల్డ్ కోఆర్డినేట్స్, ఎవరి ఓల్డ్ కోఆర్డినేట్స్, ఎవరో ఒక పాయింట్ మనం చూజ్ చేసుకున్నాం స్టార్టింగ్లో, ఎవరో ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాం, ఆ పాయింట్ యొక్క ఓల్డ్ కోఆర్డినేట్స్. ఓల్డ్ కోఆర్డినేట్స్ మనం జనరలైజ్డ్గా చేద్దాం, ఎక్స్ కామా వై అనుకుందాం. 5,3 అనేది ఓల్డ్ కోఆర్డినేట్స్ కదా, ఇక్కడ జనరలైజ్ చేద్దాం ఎక్స్ కామా వై. న్యూ కోఆర్డినేట్స్ అంటే, న్యూ కోఆర్డినేట్స్ అంటే ఏంటి, ఓల్డ్ కోఆర్డినేట్స్ అంటేనేమో విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ సిస్టమ్, న్యూ కోఆర్డినేట్స్ అంటేనేమో విత్ రెస్పెక్ట్ టు న్యూ కోఆర్డినేట్ సిస్టమ్. దీన్ని మనం 2 రకాలు తీసుకోవచ్చండి. మీ టెక్స్ట్ బుక్లో దీన్ని ఎక్స్ డాష్ వై డాష్ అన్నాడు. సో లేదా మనం క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఎలా అయినా తీసుకోవచ్చు. కొన్ని బుక్స్లో క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలలో చూపిస్తాడు, కొన్ని బుక్స్లో ఎక్స్ డాష్ వై డాష్ అని చూపిస్తాడు. మనం టెక్స్ట్ బుక్ను ఫాలో అవుతున్నాం కాబట్టి ఎక్స్ డాష్ వై డాష్ రాద్దాం, ఎక్స్ కమ్మ వై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై రాసిన తప్పలేదు. సో ఇప్పుడు మన స్టోరీ అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంటుంది, వీళ్ళ ముగ్గురే మన సినిమాలో ఇప్పుడు క్యారెక్టర్స్. వీళ్ళ చుట్టూనే మనం కథ తిప్పుదాం, ట్విస్ట్లు అన్నీ తిప్పుదాం. ఇప్పుడు మనం వీటి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేద్దాం, వీళ్ళ ముగ్గురు మధ్య సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్తో చూద్దాం. మనం ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్తో వీళ్ళ మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేశాక ఆ ఫార్ములాని మనం డిరైవ్ కూడా చేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ హెచ్ కామా కే బదులు ఎవరు ఉన్నారండి, 3,2 ఉంది. ఓల్డ్ కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై బదులు ఎవరు ఉన్నారు, 5,3 ఉంది. న్యూ కోఆర్డినేట్స్ ఎక్స్ డాష్ కామా వై డాష్ దగ్గర ఎవరున్నారు, 2, ఒకసారి చూడండి. హెచ్ ఓన్లీ ఫస్ట్ వాల్యూస్ చూద్దాం. ఇక్కడ 3, ఇది 5, ఇది 2, 3, 5, 2 వీటి మధ్య రిలేషన్ ఎట్లా రాయొచ్చు, 5 = 3 + 2 రాయొచ్చు కదా. సో 5 = 3 + 2 అనొచ్చు కదా. వీళ్ళ ముగ్గురు మధ్య రిలేషన్ ఏంటి, 3కి 5కి 2కి మధ్య రిలేషన్ ఏంటి, 5 = దిస్ 3 అండ్ ప్లస్ దిస్ 2. అలాగనే 3 సెకండ్ కోఆర్డినేట్స్ చూడండి, ఇది 2, ఇది 3, ఇది 1. వీళ్ళ ముగ్గురు మధ్య రిలేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు, 3 = దిస్ 2 ప్లస్ దిస్ 1. ఇప్పుడు దీన్ని మనం జనరలైజ్డ్ ఫార్ములాలో రాద్దాం. 5 అంటే ఎవరండి, ఎక్స్. సో దీని ఫార్ములా ఇప్పుడు రాసేస్తున్నాను నేను, ఎక్కడ రాసాను, ఇక్కడ రాసినా. సో ఎక్స్ = ఒక ఫార్ములాను తయారు చేద్దాం. సో 5 అంటే మనం ఎలా జనరలైజ్ చేసాం, 5 బదులు ఎక్స్ తీసుకుందాం, జనరలైజ్డ్ టర్మ్ ఎక్స్. ఎక్స్ = 3 + 2 అన్నాం. ఎవరు 3, హెచ్, హెచ్ ప్లస్ 2 ఎవరు 2, ఎక్స్, ఎక్స్ డాష్. సో స్మాల్ ఎక్స్ = హెచ్ ప్లస్ ఎక్స్ డాష్. అలాగనే 3 = రాసాం, 3 అంటే ఎవరు, వై, వై = కే ప్లస్ వై డాష్. కే 2 ఈజ్ కే, 1 ఈజ్ వై డాష్. సో x = h plus x dash, y = k plus y dash. వెరీ 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 ఇంపార్టెంట్ రిలేషన్. దీన్ని కొంచెం సెట్ చేద్దాం. మనం రెగ్యులర్ టెక్స్ట్ బుక్ ఫార్ములా కదా, అటు ఇటు ఇటు అంతే, ఏం లేదు చేంజ్ అంటే. ఓకే, సో స్మాల్ x = x డాష్ ప్లస్ హెచ్ అని రాద్దాం. స్మాల్ y = y డాష్ ప్లస్ కే. సో ఈ రిలేషన్ని మీరు రాయండి, నోట్స్లో రాసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. ఏ 3 పాయింట్స్ మధ్య రిలేషన్ చెప్తుంది ఈ ఫార్ములా, ఏ 3 పాయింట్స్ మధ్య, ఎక్స్ కామా వైకి అంటే ఓల్డ్ కోఆర్డినేట్స్కి, కొత్త కోఆర్డినేట్స్కి, కొత్త ఆరిజిన్కి, వీళ్ళ ముగ్గురు మధ్య రిలేషన్ చెప్పే ఫార్ములా ఏది, x = x డాష్ ప్లస్ హెచ్, y = y డాష్ ప్లస్ కే. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఏం చేయగలం అసలు, ఎందుకు ఈ ఫార్ములా అంటే సింపుల్ అండి. ఇప్పుడు మనకు రాబోయే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఈ 3 పాయింట్స్లో ఏవైనా 2 పాయింట్స్ ఇస్తాడు, మనం మూడోది కనుక్కోవాలి. ఏవైనా 2 ఇస్తాడు, మూడోది కనుక్కోవాలంటే ఇప్పుడు పలానా సిస్టమ్ యొక్క ఓల్డ్ కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై, కొత్త కోఆర్డినేట్స్ ఎక్స్ డాష్ వై డాష్, ఈ 2 ఇస్తాడు. ఆరిజిన్
కనుక్కోండి అంటే ఆరిజిన్ ఏ పాయింట్కి షిఫ్ట్ అయిందో కనుక్కోండి అంటాడు. అంటే హెచ్ కామకేని మనం కనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఇదే ఫార్ములా వాడతాం. లేదు, ఒక పాయింట్ యొక్క ఓల్డ్ కోఆర్డినేట్స్ ఇస్తాడు, షిఫ్ట్ అయిన ఆరిజిన్ ఇస్తాడు, ఆ పాయింట్ యొక్క కొత్త కోఆర్డినేట్స్ కనుక్కోండి అంటాడు. ఈ పాయింట్ యొక్క ఓల్డ్ కోఆర్డినేట్స్ ఇస్తాడు, ఆరిజిన్ ఇస్తాడు, కొత్త కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. లేదు, ఒక పాయింట్ యొక్క కొత్త కోఆర్డినేట్స్ ఇస్తాడు, ఆరిజిన్ ఎక్కడికి షిఫ్ట్ అయిందో ఇస్తాడు, ఓల్డ్ కోఆర్డినేట్స్ కనుక్కోమంటాడు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 డిఫరెంట్ కేసెస్కి ఉపయోగపడేది ఇదే ఫార్ములా. చాలా చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకు ఆబ్జెక్టివ్స్లో కూడా హెల్ప్ అవుతుంది, 4 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా హెల్ప్ అవుతాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు x డాష్ ప్లస్ హెచ్, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు y డాష్ ప్లస్ k. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొంతమంది. ఇక్కడ x డాష్, ఇక్కడ x, ఇక్కడ y డాష్, ఇక్కడ y రాస్తారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక చిన్న అబ్జర్వేషన్, ఒక 1 minute అబ్జర్వేషన్ చేసుకొని దీన్ని గుర్తుపెట్టుకునేందుకు ప్రయత్నం చేయండి. లేదా ఏదైనా ఒక కోడ్ పెట్టుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏం కోడ్ పెడతారు? దరిద్రంగా ఉంటే ఏదైనా కంపారిజన్ చేస్తే. ఓకే, నేను ఒకటి చెప్తా, బాగుంటే వాడుకోండి, లేకపోతే పక్కన పడేసి మీరు ఏదైనా పట్టుకోండి. నాకు ఇప్పుడు అనిపించింది, చూస్తుంటే అనిపిస్తుంది. ఎక్స్ డాష్ వై డాష్లు ఏంటవి? కొత్త కోఆర్డినేట్స్. ఇవి కొత్తవి, ఇవి న్యూ కోఆర్డినేట్స్. ఎక్స్ డాష్ వై డాష్లు ఏంటవి? న్యూ కోఆర్డినేట్స్. ఎక్స్ వైలు ఏంటవి? ఓల్డ్ కోఆర్డినేట్స్. సో ఓల్డ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ప్లస్ సమ్ ఏజ్, అంతే కదండి. అప్పుడే కొత్తగా పుట్టిన వాళ్ళకి కొంత ఏజ్ యాడ్ అయితే, కొంత వయసు యాడ్ అయితే వాళ్ళు ఓల్డ్గా మారిపోతారు. అప్పుడే పుట్టాడు 0 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాలు అనుకోండి, కొత్త ఏజ్ గడిచాక వీడు ముసలివాడు ఎప్పుడైతాడు? ఓల్డ్ ఏజ్ ఎప్పుడైతాడు? వాడికి ఇంకొక 20 ఏళ్ళు గడిచినాకో 40 ఏళ్ళు గడిచినాకో ముసలివాడు అవుతాడు. 2 ఏళ్ళకి ఒక మరి 20-30 ముసలివాళ్ళు అంటే చెయ్యి. నన్ను నేను తిట్టుకున్నట్టే ఉంది. నో అప్పుడే ముసలివాడు కాదు. 2 ఇయర్స్కి ఒక 60 ఇయర్స్ కలిస్తే ముసలివాడు అవుతాడు. ఏదైనా న్యూకి యాడ్ చేస్తే ఓల్డ్ వస్తుంది, న్యూకి యాడ్ చేస్తే ఓల్డ్ వస్తుంది. సో న్యూ ప్లస్ ఎడిషన్ ఆఫ్ ఆరిజిన్ ఈక్వల్ టు ఓల్డ్. నాకు అనిపించింది నేను చెప్పాను, మీకు అనిపించింది మీరు చేయండి. ఓకేనా? అయ్యయ్యో, నన్ను నేను ముసలోడిని అనుకున్నానా? చిచి కాదు, కొద్ది టైం ఉంది. ఎస్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను నేను ఇక్కడ. ఈ ఫార్ములాలు దేనికి ఉపయోగిస్తానని చెప్పాను నేను? ఈ 3 పాయింట్స్లో ఏ 2 ఇచ్చి 3వది కనుక్కోమన్నా, ఈ 2 ఇచ్చి దీన్ని కనుక్కోమనొచ్చు, ఈ 2 ఇచ్చి దాన్ని కనుక్కోమనొచ్చు, ఈ 2 ఇచ్చి దీన్ని కనుక్కోవచ్చు. దేన్ని కనుక్కోమన్నా, ఏ 2 ఇచ్చి ఏది కనుక్కోమన్నా ఇది వాడతాం. ఇంకొక పర్పస్ ఉందండి, ఇంకొక పర్పస్. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, తీసేద్దామా. ఈ జామెట్రీలో మనం డయాగ్రామ్స్ కొంచెం క్లారిటీగా ఎంత పర్ఫెక్ట్గా డ్రా చేస్తామో మన అనాలిసిస్ కూడా అంతే ఉంటుంది, కన్ఫ్యూజన్ కాకుండా. మెయిన్గా నెక్స్ట్ దాంట్లో ఉండి స్ట్రైట్ లైన్స్ చాప్టర్ ఉంటుంది, మజా ఉంటుంది, బాగుంటుంది. సపోజ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేద్దాం. ఇప్పుడు నేను ఒక రఫ్గా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాను. నేను ఒక స్ట్రైట్ లైన్, రైట్, ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాను. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఒక స్ట్రైట్ లైన్. స్కూల్ లెవెల్లో అనుకుంటా మీరు ఆల్రెడీ చదువుకొని వచ్చారు, స్ట్రైట్ లైన్స్కి ఈక్వేషన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మనం పెన్ను పెట్టి లేదా నేనైతే మార్కర్ పెట్టి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పరంగా నా ఇష్టం వచ్చిన ఏదో ఒకటి నా చేతికి వచ్చింది డ్రా చేశా. ఏది పడితే అది డ్రా చేశా, ఏది పడితే అది డ్రా చేశా, ఏది పడితే అది డ్రా చేశా, ఏది పడితే అది. ఎన్ని కర్వ్, ఏ కర్వ్కైనా ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆల్జీబ్రాయిక్ టర్మ్స్లో అంటే ఎక్స్ వైలలో ఖచ్చితంగా దీన్ని రిప్రజెంట్ చేసే ప్రతి కర్వ్కి ఈక్వేషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎక్స్ వైలలో ఈక్వేషన్, కొన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్స్ ఉండొచ్చు, కొన్ని క్యూబిక్ ఈక్వేషన్స్ ఉండొచ్చు, ఎక్స్ క్యూబ్ వై క్యూబ్లు అనే టర్మ్స్ రావచ్చు. కొన్నిట్లో అసలు స్క్వేర్లు క్యూబ్లు లేకుండా ఓన్లీ ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఉండొచ్చు, ఎక్స్ వైలు మాత్రమే ఉండొచ్చు. ఇప్పుడు స్ట్రైట్ లైన్ అనుకున్న దీనికి ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 2y - 3 = 0, దీని ఈక్వేషన్ కావచ్చు.
అవ్వచ్చు. ఇట్లాంటి ఈక్వేషన్స్ ఉంటాయి. స్ట్రైట్ లైన్స్కి ఇట్లాంటి ఈక్వేషన్స్ ఉంటాయి. ఫస్ట్ డిగ్రీ టర్మ్సే ఉంటాయి, ఎక్స్ వై. స్క్వేర్లు ఉండవు, స్క్వేర్లు క్యూబ్లు ఉండవు స్ట్రైట్ లైన్స్. పారాబోలాలు నేను అనుకోండి, వీటికి స్క్వేర్లు ఉంటాయి. మీరు 10th క్లాస్లో పారాబోలాలు డ్రా చేసే వచ్చారు ఆల్రెడీ. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తాయి వీటికి. ఏ కర్వ్ డ్రా చేయండి, మీరు ఏ కర్వ్ డ్రా చేయండి, దానికి ఒక ఈక్వేషన్ అంటూ ఒకటి ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి కర్వ్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది, ప్రతి కర్వ్కి ఈక్వేషన్ ఉంటుంది. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి, ప్రతి పర్సన్కి, పుట్టిన ప్రతి పర్సన్కి ఏదో ఒక పేరు అయితే పెడతాం కదండి, ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తాం కదా. అంటే ఇక్కడ నేను ఒక అబ్జెక్షన్, నా ఎగ్జాంపుల్ నేనే కాంట్రవర్సీ చేసుకోవచ్చు. అంటే ఏ ఇద్దరికైనా సేమ్ పేరు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏ 2 డిఫరెంట్ కర్వ్స్కి సేమ్ ఈక్వేషన్ మాత్రం ఉండదు. ఓకే, నా ఎగ్జాంపుల్ నేనే కొట్టేసుకుంటున్నా. ఓకే, మీరు నన్ను తిట్టక్కర్లేదు, నాదే. నేను జస్ట్ ఎగ్జాంపుల్. అంటే ప్రతి వ్యక్తికి ఒక పేరు ఉన్నట్టే ప్రతి కర్వ్కి ఈక్వేషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఈక్వేషన్. సార్ ఒక కర్వ్ డ్రా చేసిన దీనికి ఈక్వేషన్ ఉంటుందా సార్ అంటే ఉంటుంది. నువ్వు పెన్ను పెట్టేది ఒకటి గీసావు, ఉంటుంది. కానీ ఏ 2 డిఫరెంట్ కర్వ్స్కి సేమ్ ఈక్వేషన్ ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఇది స్ట్రైట్ లైన్, దీనికో ఈక్వేషన్ ఉంది. మీరు ఇంకో స్ట్రైట్ లైన్ ఇక్కడ గీసారనుకోండి, దీనికి వేరే ఈక్వేషన్ ఉంటుంది, కానీ ఈక్వేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అయితే ప్రతి కర్వ్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది కదా. సో ఇవన్నీ తీసేద్దాం, ఈ చెత్త అంతా తీసేద్దాం. ప్రతి దానికి ఉంటుంది, ఇవి అవసరం లేదు మనకి. ఏదో ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చెప్పాను, ఒక పాయింట్ తీసుకున్నాను. ఒక పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమైనాయి, ఈ ఆరిజిన్ షిఫ్ట్ అయ్యేసరికి కోఆర్డినేట్స్ మారినాయి. 5,3 ఉన్నది కాస్త 2,1కి మారింది. ఎందుకు మారింది, ఈ సిస్టమ్ షిఫ్ట్ చేశాం కాబట్టి. అలాగనే ఇప్పుడు ఈ లైన్కి ఒక ఈక్వేషన్ ఉంది కదా. ఎవరి పరంగా ఈక్వేషన్ ఇది, దిస్ XY యాక్సిస్ పరంగా. ఇఫ్ యూ షిఫ్ట్ దిస్ కోఆర్డినేట్ సిస్టమ్ టు సమ్ అదర్ పాయింట్, ఇఫ్ యూ షిఫ్ట్ the origin to some other point, this is the new origin, then ఈ లైన్కి we will get new equation. దీని ఈక్వేషన్ కూడా చేంజ్ అవుతుంది, ఈ ఈక్వేషన్ ఉండదు. ఈ లైన్కి ఈ ఈక్వేషన్ మారిపోతుంది. ఎందుకు మారింది, ఇప్పుడు x యాక్సిస్ y యాక్సిస్ వచ్చి దగ్గర కూర్చున్నాయి కాబట్టి ఈ ఈక్వేషన్ మారిపోతుంది. కాబట్టి ఒక పాయింట్ యొక్క కోఆర్డినేట్సే కాదు, ఏదైనా ఒక కర్వ్ యొక్క ఈక్వేషన్ కూడా పాత సిస్టమ్ నుంచి కొత్త సిస్టంలోకి రాగానే పాత ఈక్వేషన్ కాస్త కొత్త ఈక్వేషన్గా మారిపోతుంది. జనరేషన్ మారిపోతే మనం డ్రెస్సింగ్ స్టైల్స్ అన్నీ మార్చట్లే. అలాగనే x యాక్సిస్ y యాక్సిస్ కూడా షిఫ్ట్ అయితే దీని పాత బట్టలు పాత మేకప్లను తీసేసి కొత్త మేకప్లు వేసుకొని కొత్త ఈక్వేషన్ లాగా ఉంటుంది. రైట్, ఇది కూడా చేస్తాం మనం, ఇది కూడా ఇస్తాడు మనకి ఎగ్జామ్లో. ఇవి కూడా ఉన్నాయి క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్. అక్కడ కూడా మనం వాడేది ఇదే ఫార్ములా, అక్కడ కూడా మనం ఇదే ఫార్ములా వాడతాం. సో ఎంత ఇంపార్టెంట్ అర్థమైందిగా మీకు. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా నేను ఒకటి చెప్పడానికి ట్రై చేశాను, అది ఏమవుతుందో నాకు తెలియదు, మీరు కూడా ట్రై చేయండి. న్యూ ప్లస్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్. ఓకే, ఫలించినదా. కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ చేశాక మోస్ట్ ఇంపార్టెంట్ థీరం ఒకటి ఉంది, అది డిస్కస్ చేద్దాం. కొన్ని స్టార్ట్ చేద్దాం. చలో, ఈ ఈక్వేషన్ షిఫ్టింగ్ అనేది కూడా చేద్దాం. నేను మన టెక్స్ట్ బుక్లోని ప్రాబ్లమ్స్ని, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాను. ఇప్పుడు రాద్దాం మనం. క్వశ్చన్ చదవటం ఇంపార్టెంట్, మనల్ని కనుక్కోమన్నది ఏంటనేది చూడటం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఉండండి, దగ్గరగా ఉంటాయి క్వశ్చన్స్. వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు 4,-5. మనకు 3 పాయింట్స్ ఉంటాయని చెప్పాను కదా నేను. x, y ఓల్డ్ కోఆర్డినేట్స్, న్యూ కోఆర్డినేట్స్, కొత్త ఆరిజిన్. నేనేం చెప్పాను మీకు, ఇందులో ఏవైనా 2 ఇస్తాడు, మిగిలిపోయిన 3వది మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఏ 2 ఇచ్చాడో చూద్దాం. వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు 4,-5. ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు 4,-5. దట్ మీన్స్ h, k ఈజ్ 4,-5. ఆరిజిన్ షిఫ్టెడ్ టు అన్నాడు కదా, 4,-5 బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. సో యాక్సిస్ని ట్రాన్స్లేషన్ చేశాడని చెప్పాడు. ఓకే, మనకు అది తెలిసింది. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద న్యూ యాక్సిస్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్. ఈ పాయింట్స్ యొక్క కొత్త కోఆర్డినేట్స్ కనుక్కోవాలి విత్ రెస్పెక్ట్ టు ద న్యూ యాక్సిస్.
ఈ పాయింట్స్ యొక్క కొత్త కోఆర్డినేట్స్, న్యూ యాక్సెస్ పరంగా కోఆర్డినేట్స్, కొత్త కోఆర్డినేట్స్. అంటే ఇది ఆటోమేటిక్గా ఓల్డ్ అని చెప్పినట్టే కదా. దీని కొత్త కోఆర్డినేట్స్ కనుక్కోరంటే దీని ఓల్డ్ కోఆర్డినేట్స్ అని ఇంకా ప్రత్యేకంగా చెప్పాలా. ఇవి ఓల్డ్ కోఆర్డినేట్స్. అంటే 0,3 ఈజ్ నథింగ్ బట్ స్మాల్ ఎక్స్ స్మాల్ వై. సో వాట్ ఆర్ ద న్యూ కోఆర్డినేట్స్? రిలేషన్ ఏంటి, ఫార్ములా ఏంటి? ఓల్డ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు న్యూలీ బోర్న్ ప్లస్ సమ్ ఏజ్. y ఈజ్ ఈక్వల్ టు న్యూ y డాష్, దట్ మీన్స్ న్యూ కోఆర్డినేట్ ప్లస్ k. ఆర్ మనకు కావాల్సింది ఎక్స్ డాష్ కదా, యాక్చువల్గా కావాల్సింది ఎక్స్ డాష్ వై డాష్. సో ఎక్స్ డాష్ ఈక్వల్ ఏం రాయచ్చు, హెచ్ అడ్ తీసుకుపోయి ఎక్స్ మైనస్ హెచ్ అనొచ్చు కదా, హెచ్ అడ్ పంపించేద్దాం, ఎక్స్ మైనస్ హెచ్. సో అలాగనే మనకు కావాల్సింది వై డాష్ కాబట్టి యూ కెన్ రైట్ ఇట్ యాజ్ వై మైనస్ కే. సో ఎక్స్ మైనస్ హెచ్ వస్తుందా, ఓకే రాస్తాం. సో ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్, 0 - 4 అంటే -4, వై డాష్ ఈజ్ ఈక్వల్ టు 3 - -5. చాలా జాగ్రత్తగా ఉండాలి, 3 - -5 రాసేటప్పుడు. వై మైనస్ కే, వై ఈజ్ 3, కే ఈజ్ -5. సో 3 - -5 దట్ ఈజ్ 8. 3 + 5 8. సో ద కొత్త కోఆర్డినేట్స్ ఆర్ న్యూ కోఆర్డినేట్స్ ఆర్ మిక్సింగ్ లాంగ్వేజ్ ఇంటికి ఇట్లనే ఉంటుంది అప్పుడప్పుడు. ఓకే, -4, 8 అయిపోయిందా. ఇట్లా మనం న్యూ కోఆర్డినేట్స్ కనుక్కోవచ్చు. సో సెకండ్, థర్డ్ సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. అయినా కూడా సేమ్ ప్రాబ్లమ్స్ సార్, ఇదే మోడల్ కదా సార్, ఇవన్నీ చేయటం ఎందుకు అనుకోవచ్చు అండి. నాకు అవసరం లేదు యాక్చువల్గా, నేను కాదు కాబట్టి నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేది, మీకు అవసరము. చాలామంది పిల్లలకి ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి, మీకు బాగా తెలుసు. ఈవెన్ నా క్లాస్ వినేటప్పుడు కూడా మీకు ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి, కానీ తర్వాత గుర్తుండవు, తర్వాత ఎగ్జామ్లో గుర్తుండవు. అర్థం కావటం వేరు, ఎగ్జామ్లో అది గుర్తుకు రావటం వేరు. అర్థం కావటం సగం పనే చేసి పెడుతుంది, మిగిలిన సగం ఎవరు చేస్తారు? ఎగ్జామ్లో మనం పర్ఫెక్ట్ రాయాలంటే ప్రాక్టీస్. చాలామంది చెప్తారు, సార్ బాగా అర్థమైంది సార్, బాగా అర్థమైంది, ఇక్కడ ఎట్లా చేశారు, నాకు ఆన్సర్ వచ్చింది, కానీ నాకు ఎగ్జామ్లో గుర్తుకు రావట్లేదు సార్ అంటారు. ఏం చేస్తారంటే వాళ్ళు ఇది చూస్తారు, ఓ ఇంతే కదా అంటారు, ఈ రెండు వదిలేస్తారు. సేమ్ మోడల్గా ఈ రెండు ఇట్లనేగా చేసేది, ఓకే టైం వేస్ట్ ఎందుకు అంటారు. నో, అక్కడే ఉంది, అక్కడే పెద్ద మతలబు దాగి ఉంది. ఏంటంటే మీరు అర్థం చేసుకున్నారు కానీ ప్రాక్టీస్ చేయలేదు. అంటే ఒక సగం పని చేశారు, మిగిలిన సగం పని చేయలేదు. సో 100% ఇది సగం షేరింగ్ ఉంటుంది. ఎగ్జామ్లో మనకి ఆన్సర్ పర్ఫెక్ట్గా రాసి మనకు పర్ఫెక్ట్ మార్క్స్ రావాలంటే సగం క్రెడిట్ గోస్ టు మనకు అర్థమయ్యే పద్ధతి, సగం క్రెడిట్ గోస్ టు మన ప్రాక్టీస్. సో ఈ రెండిట్లో మీరు అర్థమయ్యేదాన్ని చూసి ప్రాక్టీస్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇది 99.99% మంది చేసే పని. అర్థమైందిగా, మళ్ళీ ఇవే ఎందుకు రిపీట్, టైం వేస్ట్, కొత్తవి నేర్చుకుందాం అంటారు. నో, ప్రాక్టీస్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో అర్థమైంది కూడా ఆవిరైపోతుంది. సో మీకోసం నేను ప్రాక్టీస్ చేస్తాను, ఇది ఒకటి చేస్తా, ఖచ్చితంగా మీరైతే అది చేయండి. ఓకే, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్. ఎక్స్ ఓల్డ్ కోఆర్డినేట్స్ అంటే ఇది ఎక్స్ వై. సో ఓల్డ్ కోఆర్డినేట్స్ మైనస్ హెచ్ ఇదే కొత్త ఆరిజిన్, ఈ 3 పాయింట్స్కి ఇదే ఇచ్చాడు. సో -4 దట్ ఈక్వల్ టు -6. సో ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్. వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ కే. ఇక్కడ వై ఎవరు 4 మైనస్ కే ఎవరు -5. సో 4 + 5 9 అవుతుంది. సో ద కొత్త కోఆర్డినేట్స్ ఆర్, మళ్ళీ వచ్చిందా, ద న్యూ కోఆర్డినేట్స్ ఆర్ -6, 9. సో ఇట్లా మీరు చేయండి. థర్డ్ ప్రాబ్లం మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, వీలైతే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. సో ఇది కూడా అంతే, సెకండ్ బిట్లు నేను క్వశ్చన్ అంతా రాయట్లేదండి, మీకు అర్థమైపోతుంది కాబట్టి మరీ ఎలిమెంటరీ ఎందుకు, మీరు ప్రాక్టీస్ మాత్రం చేయండి, నేను చేసినట్టు మీరు చేయకండి. సో ఇక్కడ నేను క్వశ్చన్ని షార్ట్ ఫామ్ చేశాను, మీరు ఒకసారి టెక్స్ట్ బుక్స్లో క్వశ్చన్ చూడండి. నేను ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాను. ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు 2,3 by the translation of axis if the coordinates of a point P changes as follows. Coordinates are changes as follows. కింద వాటిలాగా మారినాయి అంటే కింద ఏంటన్నట్టు, ఆ ఫాలోస్ అన్నది కింద ఇచ్చిన పాయింట్స్ ఏంటన్నట్టు మారినాయి, అట్లా మారినాయి, ఇవి మారినవే, ఆ కింద ఇచ్చిన పాయింట్స్ మారినవే. ఉదాహరణకి 4,5 అన్నాడు ఫస్ట్ది, ఇవి న్యూ కోఆర్డినేట్సే. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పి ఇన్ ద ఒరిజినల్ సిస్టమ్. ఫైండ్ మనం కనుక్కోవాలి, ఒరిజినల్ సిస్టంలో కోఆర్డినేట్స్ని మనం కనుక్కోవాలి. ఒరిజినల్ కోఆర్డినేట్స్ అంటే ఎవరు? స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై. సో మనం స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వైని కనిపెట్టాలి. కనిపెడదాం.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ హెచ్, ఫార్ములా అదే కదా. వై ఈజ్ ఈక్వల్ టు వై డాష్ ప్లస్ ఎక్స్. సో ఎక్స్ వైలను కనిపెట్టడానికి మార్గం చెప్తారా? మార్గం తెలియాలంటే ఎవరిని అడగాలి? ఇది చాలా తక్కువ మందికి అర్థమై ఉంటుంది నేనేం చెప్పాను ఇప్పుడు. కొత్త కోఆర్డినేట్ ఎక్స్ డాష్ 4 ప్లస్ హెచ్, ఇది హెచ్ కామా కే, ఇది ఎక్స్ డాష్ కామా వై డాష్. ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ 4 ప్లస్ 2 6. అలాగనే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు వై డాష్ 5 ప్లస్ 3, వై ఈజ్ ఈక్వల్ టు 8. ఏ క్లాస్కి ఉండాలి అసలు చెప్పండి ఈ ప్రాబ్లమ్స్ అయితే? వీటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సరే ఏ 8th క్లాస్లోనో 7th క్లాస్లోనో 9th క్లాస్లోనో పెట్టకుండా మాకు ఇంటర్మీడియట్ పెట్టారేంటి సార్ ఈ ప్రాబ్లమ్స్ అనిపిస్తుంది. అంత సింపుల్ ప్రాబ్లమ్స్ కదా. చలో అంతే, నిజంగానే అంతే అంతే, అంతకంటే ఏముండదు ఇందులో. ఈ చాప్టర్లోనే ఉండదు. కొంచెం రొటేషన్ ట్రాన్స్లేషన్లో ఉండదు, కానీ రొటేషన్లో మాత్రం కొద్దిగా యాంగిల్స్తో ట్రిగనామెట్రీతో పనిచేస్తాం కాబట్టి అక్కడ కొద్దిగా మీ లెవెల్కి తగ్గట్టే ఉంటుంది. ఎస్, మా స్టేటస్కి తగ్గ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అని మీకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక డైరెక్ట్ రాసేస్తున్నాయి, ఈ ఎరేజ్ డేటాలు ఇవన్నీ మనం ఎందుకులే. కానీ థర్డ్ రోమన్ ఇచ్చాడండి. థర్డ్ బిట్ చూడండి, ఫైండ్ ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్. థర్డ్ బిట్ చూడండి, క్వశ్చన్స్ కొంచెం సేవ్ అవుతుంది, మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని నాకు కనెక్ట్ అయ్యింది. ఫైండ్ ద పాయింట్ టు విచ్ ఆరిజిన్ ఈజ్ టు బీ షిఫ్టెడ్. ఆరిజిన్ ఎక్కడికి షిఫ్ట్ చేయాలి అంటే అర్థం ఏంటి? ఆరిజిన్ని షిఫ్ట్ అయిన ఆరిజిన్ కనుక్కోమన్నట్టు, అంటే హెచ్ కామా కే క్వశ్చన్ మార్క్ అన్నట్టు. అయితే ఏమి ఇవ్వాలి మరి? అప్పుడు హెచ్ కామా కే కనుక్కోమన్నాడు అంటే ఆటోమేటిక్గా ఓల్డ్ కోఆర్డినేట్స్ ఇవ్వాల్సింది, న్యూ కోఆర్డినేట్స్ ఇవ్వాల్సింది. ఏమన్నాడు? సో దట్ ద పాయింట్ 3,0 మే చేంజ్ టు 3,0 చేంజ్ టు 2,-3. ఇది ఇలా మారింది అంటే ఇది ఓల్డ్ది, ఇది కొత్తది. ఫైండ్ ద ఆరిజిన్ టు బి షిఫ్టెడ్. సేమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ హెచ్, వై ఈజ్ ఈక్వల్ టు వై డాష్ ప్లస్ కే. సో హెచ్ కావాలంటే మనం ఏం రాయొచ్చు ఇక్కడ నుంచి? ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్, ఈ ఎక్స్ డాష్ ఇటు వస్తుంది. సో అలాగనే కే కావాలంటే వై మైనస్ వై డాష్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ డాష్ 3 మైనస్ 2 దట్ ఈక్వల్ టు 1. సో k ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y డాష్ 0 మైనస్ మైనస్ 3 దట్ ఈక్వల్ టు 3. సో h కామా k ఈజ్ ఈక్వల్ టు 1,3. పర్ఫెక్ట్. నా టెక్స్ట్ బుక్ చూసారు ఎట్లుందో, ఇట్లా బాగా చదివితే టెక్స్ట్ బుక్స్. 4th బిట్ చూద్దామా? 4th బిట్ ఈక్వేషన్స్కి వచ్చేసాం మనం. చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అండి. ఇక 4th బిట్ 5th బిట్ ఇవన్నీ కూడా నేను రాస్తుంది ఎందుకంటే ఇంపార్టెంట్ అన్నా కాబట్టి. ఓకే, ఇది కూడా చాలా సింపుల్ ప్రాబ్లం, కానీ ఒక చిన్న ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చేయడానికి మనకు అడ్డొచ్చే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ సెంటెన్స్ చదవటం రాకపోతే ఈ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లమే, లేకపోతే చిన్న ప్రాబ్లం, చాలా మైనర్ ప్రాబ్లం. ఎందుకు నేను ఆ మాట అన్నానంటే, మనకి ఈ ఈక్వేషన్ ఉంది చూడండి, ఈ ఈక్వేషను ఓల్డ్ ఈక్వేషనా న్యూ ఈక్వేషనా అంటే ఇంతకుముందు మీకు చెప్పాను నేను. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో కనుక మనం డ్రా చేస్తే ఎవరో ఒక కర్వ్ ఉందనుకోండి, ఏదో ఒక కర్వ్ ఇట్లా ఉందనుకోండి, ఒక కర్వ్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు. ఏది? ఈ యాక్సిస్ కూడా షిఫ్ట్ చేశాడు. వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు -1,2 -1,2 అంటే ఇటువైపు ఉంటుంది కాబట్టి ఆరిజిన్ ఇక్కడ ఇటు షిఫ్ట్ చేశాడు అనుకుందాం. ఎక్కడికో ఇది కొత్త కోఆర్డినేట్ సిస్టమ్ అనుకుంది సార్. ఇట్లా గీద్దాం పోండి. ఐ మీన్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్, ఇది కొత్త కోఆర్డినేట్ సిస్టమ్, ఇది ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇది ఓల్డ్ ఆరిజిన్, ఇది కొత్త ఆరిజిన్. ఇప్పుడు ఈ ఒక కర్వ్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు. x² + y² + 2x - 4y + 1 = 0. ఒక కర్వ్కి ఈక్వేషన్ ఇచ్చాడు. ఇప్పుడు మనకేంటి అంటే ఈ ఈక్వేషను ఈ కర్వ్ది, అంటే నేను ఎగ్జాక్ట్ పారాబోలా అని గీసాను, ఏదో ఒక కర్వ్ అంటే రఫ్గా ఒక డయాగ్రమ్ గీసాను. ఓకే, బాగానే ఉంది. ఈ ఈక్వేషన్ ఈ కర్వ్ది ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారమా, విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమా, ఆర్ విత్ రెస్పెక్ట్ టు న్యూ కోఆర్డినేట్ సిస్టమా ఈ కర్వ్? అందుకనే క్వశ్చన్ మంచి చదవాలి. ఎందుకంటే మనకి
ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారమైన కర్వ్ ఇలానే ఉంటుంది, న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారమైన కర్వ్ ఇదే ఫార్మాట్లో ఉంటుంది. అందుకని ఇది ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్దా లేదా సింపుల్గా ఓల్డ్ ఈక్వేషనా, ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం ఈక్వేషనా, న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం మారిన కొత్త ఈక్వేషనా, ఓల్డ్ ఈక్వేషనా న్యూ ఈక్వేషనా? క్వశ్చన్ చదవండి. ఫైండ్ ద మనం కనిపెట్టాలి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఎవరిని కనిపెట్టాలి? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, మారిన ఈక్వేషన్ కనిపెట్టాలంటే కొత్త ఈక్వేషన్ కనిపెట్టాలి. అంటే దాని అర్థం ఏంటి? ఆఫ్ ద ఫాలోయింగ్, దీని యొక్క కొత్త ఈక్వేషన్ కనిపెట్టాలి. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే మారిన ఈక్వేషన్ కనిపెట్టాలి. అంటే ఇదేంటంటే ఓల్డ్ ఈక్వేషన్. సో దిస్ ఈజ్ ఓల్డ్ ఈక్వేషన్. వీ హ్యావ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ద న్యూ కోఆర్డినేట్ సిస్టమ్. దట్ మీన్స్ న్యూ ఈక్వేషన్. న్యూ ఈక్వేషన్ ఏ టర్మ్స్లో ఉండాలి? న్యూ ఈక్వేషన్లో ఏం కనపడాలి మనకి? ఎక్స్ డాష్ వై డాష్లు కనపడాలి. ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టంలో ఎక్స్ వైలు ఉంటాయి, కొత్త కోఆర్డినేట్ సిస్టంలో ఎక్స్ డాష్ వై డాష్లు ఉంటాయి కదా. ఎందుకంటే పాయింట్ ఎక్స్ వై నుంచి ఎక్స్ డాష్ వై డాష్ మారుతుంది కదా. ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టంలో పాయింట్ ఎక్స్ వై, కొత్త కోఆర్డినేట్ సిస్టంలో అదే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఎక్స్ డాష్ వై డాష్ కాబట్టి సో దీన్ని కొత్త సిస్టంలోకి మారిస్తే ఈ ఈక్వేషన్ ఎక్స్ డాష్ వై డాష్లోకి మారాలి. సో ఇక్కడ ఈ ఎక్స్లు పోయి ఈ స్థానాలలో ఈ ప్లేసెస్లోకి ఎక్స్ డాష్ వై డాష్లు రాయాలి. అంటే దాన్ని తీసేసి దీన్ని రాయమని కాదు, మనకు రిలేషన్ ఉంది కదండి. ఎక్స్కి ఫార్ములా ఏంటి? ఎక్స్ డాష్ ప్లస్ హెచ్. వైకి ఫార్ములా ఏంటి? వై డాష్ ప్లస్ కే. ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ అంటే ఏంటి? కొత్త ఆరిజిన్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఇచ్చాడు ఆల్రెడీ -1, సో ఇది -1. వై డాష్ ప్లస్ కే ఎంత? 2. సో ఎక్స్ బదులు ఇప్పుడు మనం ఎక్స్ డాష్ -1 రాయాలి ఇక్కడ, వై బదులు వై డాష్ ప్లస్ 2 రాయాలి ఇక్కడ. సో చేంజ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ కదా ఉంది, మనం రాయాల్సింది ఏంటి? ఎక్స్ డాష్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బదులు ఏం రాయాలి? వై డాష్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ డాష్ -1 -4 ఇంటూ వై డాష్ ప్లస్ 2 ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఉండాల్సిన ఎక్స్ వైలను తీసేసి ఆ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ డాష్ -1ని వై ప్లేస్లో వై డాష్ ప్లస్ 2లని రీప్లేస్ చేసి సింప్లిఫై చేసి చక్కగా కొత్త ఈక్వేషన్ తయారు చేద్దాం. కొత్త ఈక్వేషన్ని ముస్తాబు చేద్దాం. మేకప్ వేస్తే వచ్చేదే మనకి కొత్త ఈక్వేషన్. కొంచెం సెటిలింగ్ డౌన్ చేయాలి, కొంచెం సింప్లిఫికేషన్ చేయాలి. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ అంటే ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్. ఇక ఈ ఎక్స్ డాష్లతో ఇదే చదువు, ఒక డాష్ పెట్టాలి, దానికి స్క్వేర్ పెట్టాలి. అందుకని క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలు రాశాను కూడా ఈ సమస్య ఉండదు. చాలామంది ఎక్స్ వైలు కొత్త కోఆర్డినేట్స్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలు రాస్తుంటారు. మీరు అట్లా కూడా అలవాటు చేయండి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, కొత్త కోఆర్డినేట్స్ 2 రకాలు చూపించవచ్చు, ఎక్స్ డాష్ వై డాష్, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab, 1కి స్క్వేర్ ఒక్కర్లేదు కదా, -2x డాష్ ఇంటూ 1 అంటే ఎక్స్ డాష్. అలాగని ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2ab బి అంటే 2 ఉంది ఆల్రెడీ. సో 2 2s are 4 ఇంటూ వై డాష్ ప్లస్ ఇది 2తో మల్టిప్లై చేయండి, 2x డాష్ -2 1s are 2. ఇది -4తో మల్టిప్లై చేయండి, -4y డాష్ -8 ప్లస్ 1 ఈక్వల్ 0. ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం. ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ఆర్డర్లో కూడా రాద్దామా? ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ తర్వాత వై స్క్వేర్ ఉంది కదా మన ఓల్డ్ సిస్టంలో. కొత్త సిస్టంలో కూడా ఎక్స్ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ వై డాష్ హోల్ స్క్వేర్ -2x డాష్ ప్లస్ 2x డాష్ క్యాన్సిల్, అంటే ఎక్స్ టర్మ్ లేవు. ఇక తర్వాత వై టర్మ్లు ఉన్నాయా? 4y డాష్ క్యాన్సిల్, -4y డాష్ కూడా క్యాన్సిల్, ఓకే వై టర్మ్లు పోయినాయి. ఇక కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ సంగతి ఏంటి? 1 + 4 5 -2 5 - 2 అంటే 3 3 + 1 4 -8 -4 ఈక్వల్ టు 0. యాక్చువల్లీ ఇది ఒక సర్కిల్ అన్నట్టు అనమాట. ఇదో ఒక సర్కిల్ యొక్క ఈక్వేషన్. సరే గ్రాఫ్ ఏదైతే మనకెందుకు, ఇదేంటిది ఇప్పుడు మనకు వచ్చింది కొత్త ఈక్వేషన్. ఇదే ఈక్వేషన్ యొక్క కొత్త కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం ఈక్వేషన్. ఒకే కర్వ్కి ఇది ఈక్వేషన్, ఇది ఈక్వేషన్. ఇదేం ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం, ఇదేం కొత్త కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం. బట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను వినండి.
ఫైనల్ అంటే కొత్త ఈక్వేషన్ ఎక్స్ డాష్ వై డాష్లోనే ఉండాలి, పాత ఈక్వేషన్ ఎక్స్ వైలోనే ఉంది. కానీ మనం జనరలైజ్ చేసి రాసేటప్పుడు మాత్రము జనరలైజింగ్ ద న్యూ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ వైలలోనే రాస్తామండి. ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ ఓన్లీ దీని ఇదేమి రూల్ కాదు. ఎక్స్ వైలలోనే రాస్తాం మనం. మళ్ళీ ఫైనల్గా ఆన్సర్ని ఎక్స్ వైలో యాక్చువల్గా ఎక్స్ డాష్ వై డాష్లే పర్ఫెక్ట్ కరెక్ట్, ఎందుకంటే కొత్త సిస్టమ్ కాబట్టి కొత్త కోఆర్డినేట్స్ ప్రకారం కాబట్టి ఎక్స్ డాష్ వై డాష్లు ఉండాలి. సో జనరల్గా ఈక్వేషన్స్ ఎక్కడైనా మనం ఎక్స్ వైలలో చూస్తుంటాం కాబట్టి అది రూల్ కాదు, ట్రెడిషనల్గా ఇది ట్రెడిషనల్ వే. సో ఫైనల్గా ఈ ఈక్వేషన్ అనేది ఎప్పుడు ఎక్స్ వైలలో చూడటం అనేది మనకి బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఇట్లా రాయటం, రైట్. సో ఇది ఓల్డ్ ఈక్వేషన్, ఇది కొత్త ఈక్వేషనే మామూలుగా ఎక్స్ వై టర్మ్లో మార్చాం. ఎట్లా మార్చాం కొత్త ఈక్వేషన్లోకి ఎట్లా వచ్చింది చెప్పండి? ఓల్డ్ ఈక్వేషన్లోని ఎక్స్ వైలని తీసేసి వాటి స్థానంలో ఎక్స్ డాష్ వై డాష్కి సంబంధించిన టర్మ్స్ని పెట్టి సింప్లిఫై చేసాము. ఓకేనా? చలో ఇప్పుడు దీని తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మనం ఓకే, ఇప్పుడు మనం 5th క్వశ్చన్ చూద్దాం. ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ ఈస్ టు బి షిఫ్టెడ్ అండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ ఆర్ గివెన్ బిలో, ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ మనకి యాక్చువల్గా ఈ 5th బిట్లో వచ్చిన 2 క్వశ్చన్స్కి ఆరిజిన్ షిఫ్ట్ డిఫరెంట్గా ఉంది, ఈక్వేషన్ డిఫరెంట్గా ఉంది కాబట్టి సో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది, ఆటోమేటిక్గా మీరు ప్రాక్టీస్ చేయండి. బట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ? ఇది హెచ్కామకే ఆరిజిన్ ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఇదేంటది? ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ద న్యూ కోఆర్డినేట్ సిస్టమ్. ఇది న్యూ ఈక్వేషన్ అనమాట. ఎట్లా చెప్పగలం? ఇక్కడ ఒక మాట అన్నాడు, ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ అన్నాడు. అంటే ఒరిజినల్ ఈక్వేషన్ మనం కనుక్కోవాలంటే ఇచ్చింది న్యూ ఈక్వేషన్ అన్నట్టే కదా. లేదా క్వశ్చన్లో ఇంకో మాట కూడా అన్నాడు, అండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ ఆర్ గివెన్ బిలో. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇది అంటే న్యూ ఈక్వేషన్. ఎట్లా చూసినా మీనింగ్ ఒకటే, ఇది న్యూ ఈక్వేషన్, మనం కనుక్కోవాల్సింది ఓల్డ్ ఈక్వేషన్. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, న్యూ ఈక్వేషన్ అయినా ఓల్డ్ ఈక్వేషన్ అయినా జనరలైజ్డ్గా ఎక్స్ వైలలోనే ఉంటాయి అన్నది కదా మనం ఇంతకుముందే చూసాం. న్యూ ఈక్వేషన్ అయినా ఎక్స్ వైలలోనే ఇస్తాడు, ఓల్డ్ ఈక్వేషన్ అయినా ఎక్స్ వైలలోనే ఇస్తాడు. న్యూ ఈక్వేషన్ మనం కనుక్కున్నది కూడా లాస్ట్కి మళ్ళీ ఎక్స్ వైలలోనే రాసాం. అంటే ఎక్స్ డాష్ వై డాష్లో వస్తుంది కానీ మళ్ళీ మనం జనరలైజ్ చేసి ఎక్స్ వైలలోనే రాసాం. న్యూ అయినా ఓల్డ్ అయినా జనరల్గా ఎక్స్ వైలలో ఉంటుంది. సో ఇది యాక్చువల్గా న్యూ ఎక్స్ వైలలో ఉంది, స్టాండర్డ్గా రాశారు. కానీ మనం సింప్లిఫై చేసేటప్పుడు మాత్రము న్యూ ఈక్వేషన్ని ఎక్స్ డాష్ వై డాష్లోనే రాద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ద గివెన్ న్యూ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అని రాయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకిచ్చింది కొత్త ఈక్వేషన్, వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఎక్స్ వైలలోనే ఇస్తారు. బట్ మనం మాత్రం కొత్త ఈక్వేషన్ ఎక్స్ డాష్ వై డాష్లో ఉండాలి, పాత ఈక్వేషన్ ఎక్స్ వైలలో ఉండాలి. పర్ఫెక్ట్గా చెప్పాలంటే మన ట్రెడిషనల్గా రాసేది కాసేపు పక్కన పెట్టాడు. సో ఇది కొత్త ఈక్వేషన్ కాబట్టి ఎక్స్ డాష్ వై డాష్లో రాశాను. ఇప్పుడు ఈ కొత్త ఈక్వేషన్ నుంచి మనం ఏం తయారు చేయాలి? ఓల్డ్ ఈక్వేషన్ తయారు చేయాలి. ఓల్డ్ ఈక్వేషన్ ఎందులో ఉంటుంది? ఎక్స్ వైలలో ఉంటుంది. ఇది ఎక్స్ డాష్ వై డాష్లో ఉంటే ఓల్డ్ ఈక్వేషన్ ఎక్స్ వైలలో ఉంటుంది. అంటే ఈ ఎక్స్ డాష్ అనే టర్ము ఈ వై డాష్ అనే టర్ములు ఎక్స్ వైలుగా మారిపోవాలి. వీటి ప్లేస్లో ఎక్స్ వైలు రాయాలి. అంటే వీటికి వాటికి మధ్య రిలేషన్ ఏంటి? మనం ఫార్ములా మనం నేర్చుకుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ హెచ్, వై ఈజ్ ఈక్వల్ టు వై డాష్ ప్లస్ కే. సో మనం ఎవరిని రీప్లేస్ చేయాలి? ఎక్స్ డాష్ని కదా రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు? ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ హెచ్ ఇటు వస్తే ఎక్స్ మైనస్ హెచ్. ఇక్కడ నుంచి వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ కే, వై కే ఇటు వచ్చింది వై మైనస్ కే. సో ఎక్స్ మైనస్ హెచ్కేలు ఎవరు ఇక్కడ? ఇది కదా, ఈ రెండే కదా హెచ్కేలు. సో ఎక్స్ మైనస్ 3, వై మైనస్ కే ఎవరు? -4. అంటే దట్ ఈస్ అగైన్ వై ప్లస్ 4. సో ఎక్స్ డాష్ అంటే ఇప్పుడు మనం ఏం రాయాలి? ఎక్స్ మైనస్ 3 రాయాలి. ఇక్కడ ఎక్స్ డాష్ కనబడుతుందా? దీని ప్లేస్లో ఎక్స్ మైనస్ 3 రాయాలి. వై డాష్ దగ్గర వై ప్లస్ 4 రాయాలి. ఓకే, రాసేద్దాం. ఎక్స్ డాష్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై డాష్ వై ప్లస్ 4 హోల్ స్క్వేర్
వై డాష్ స్క్వేర్ అంటే వై ప్లస్ 4 హోల్ స్క్వేర్ అయిపోయింది. మనం దీన్ని ఓపెన్ చేస్తే వచ్చేదే కొత్త ఓల్డ్ ఈక్వేషన్. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab 6x 2 3 = 6x ప్లస్ ఇది కూడా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2 4 = 8y ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు కొంచెం దీన్ని రీసెట్టింగ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ టర్మ్ తర్వాత వై స్క్వేర్ టర్మ్ రాద్దాం, తర్వాత ఎక్స్ టర్మ్ తర్వాత వై టర్మ్ రాద్దాం, తర్వాత కాన్స్టెంట్స్ అన్నిటిని సింప్లిఫై చేద్దాం. 9 + 16 25 ఈ 4 వస్తే మైనస్ చేయాలి. 25 - 4 + 21 = 0. ఏంటిది ఇది? దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఓల్డ్ ఈక్వేషన్, ఒరిజినల్ ఈక్వేషన్. XYలలోనే వచ్చింది. సో ఏంటి మనం చేసింది? మనకిచ్చింది కొత్త ఈక్వేషన్ కాబట్టి కొత్త ఈక్వేషన్ దాని అసలు రూపంలో రాయండి, ఎక్స్ డాష్ వై డాష్లో రాయండి. రాశాక ఎక్స్ డాష్ ప్లేస్లో ఎక్స్ టర్ముల్ని వై డాష్ ప్లేస్లో వై టర్ములు రీప్లేస్ చేస్తే వచ్చేది ఓల్డ్ ఈక్వేషన్. ఓకే, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం రాద్దాం. ఓకే, ఇది ఈ చాప్టర్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. వెరీ 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 ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అండి. ఇది చాలా సింపుల్ ప్రూఫ్ అండ్ ఇది చేయటం కూడా ఈజీయే. బట్ ఫస్ట్ దీన్ని అర్థం చేసుకుందాం. చూడండి, ఒక కోఆర్డినేట్ సిస్టమ్ ఉంది, అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాం. ఈ కోఆర్డినేట్ సిస్టంలో ఏదో ఒక ఈక్వేషన్ ఉంది, ఒక కర్వ్ అనుకుందాం. ఏదో ఒక కర్వ్ ఉంది, ఒక కర్వ్ సమ్ కర్వ్. దీని ఈక్వేషను ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ సో ఆన్ ఈ ఈక్వేషన్. అంటే ఇదేంటిది? ఈ కర్వ్ యొక్క ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇప్పుడు ఈ కోఆర్డినేట్ సిస్టమ్ని మనం మారిస్తే ఏమవుతుందని ఇప్పటివరకు మనం చూసాము. ఇప్పటివరకు మనం ఏం చేసాం? ఈ XY కోఆర్డినేట్ సిస్టమ్ని, ఈ ఆరిజిన్ని మనం షిఫ్ట్ చేస్తాం, ఎక్కడికైనా షిఫ్ట్ చేద్దాం. వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసామంటే ఈ ఈక్వేషన్ మారిపోతుంది కదా. ఓల్డ్ ఈక్వేషన్ కాస్త కొత్త ఈక్వేషన్గా మారిపోతుంది కదా. సో ఈ ఆరిజిన్ని షిఫ్ట్ చేస్తే, అంటే ఎటు ట్రాన్స్లేట్ చేసినా కూడా ఈ కోఆర్డినేట్ యాక్సిస్ని ట్రాన్స్లేషన్ చేస్తే పాత ఈక్వేషన్ కూడా కొత్త ఈక్వేషన్గా మారుతుంది. అయితే ఎన్ని పాయింట్స్ దగ్గరికి ట్రాన్స్లేట్ చేయొచ్చు మీరు ఈ కోఆర్డినేట్ యాక్సిస్ని? ఈ ఆరిజిన్ని ఎక్కడికి షిఫ్ట్ చేయొచ్చు? ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవచ్చు, ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవచ్చు, ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ ఏ పాయింట్స్ దగ్గరికైనా మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. అంతే కదా. ట్రాన్స్లేషన్లో మనం పర్టికులర్ ఇటే షిఫ్ట్ చేయాలి, కిందకే షిఫ్ట్ చేయాలి, పైకి షిఫ్ట్ చేయాలని లేదు కదా. ఈ పాయింట్స్ దగ్గరికే షిఫ్ట్ చేయాలని ఏం లేదు కదా. ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి షిఫ్ట్, ఇది కొత్త కోఆర్డినేట్ సిస్టమ్ కావచ్చు, ఇది కొత్త కోఆర్డినేట్ సిస్టమ్ కావచ్చు, ఇది కొత్తది కావచ్చు. ఎక్కడికైనా మనం కోఆర్డినేట్ సిస్టమ్ని ట్రాన్స్లేట్ చేయవచ్చు. అయితే ఇన్ని పాయింట్స్లో ఇన్ని ఇన్ఫైనైట్ పాయింట్స్కి మనం షిఫ్ట్ చేయొచ్చు కదా. వీటన్నిటిలో ఒక్క పాయింట్ ఉంటుంది, ఒక పర్టిక్యులర్ స్పెషల్ పాయింట్ ఉంటుంది. ఏంటిది ఆ స్పెషల్ పాయింట్ అంటే, సపోజ్ ఆ స్పెషల్ పాయింట్ ఉదాహరణకి ఇది అనుకుందాం. ఆ స్పెషల్ పాయింట్ దగ్గరికి ట్రాన్స్లేట్ చేసినప్పుడు, అంటే ఈ ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ని ఈ పాయింట్ దగ్గరికి మనం కనుక షిఫ్ట్ చేసినప్పుడు, ఇక్కడికి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏదైతే ఓల్డ్ ఈక్వేషన్ ఉందో అది న్యూ ఈక్వేషన్గా మారుతుంది. అంతే కదా. ట్రాన్స్లేషన్ జరిగితే ఓల్డ్ ఈక్వేషన్ న్యూ ఈక్వేషన్గా మారుతుంది. అది ఎక్కడికి షిఫ్ట్ చేసినా మారుతుంది. ఈ పాయింట్ దగ్గర కాదు, ఏ పాయింట్ దగ్గర షిఫ్ట్ చేసినా పాతది కొత్తదిగా వేరే రకంగా మారుతుంది. ఇదైతే ఉండదు, కొత్తది వేరే కొత్త ఈక్వేషన్ ఏదో ఒకటైతే వస్తుంది. కానీ ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గరికి మాత్రం షిఫ్ట్ చేసినప్పుడు వచ్చే కొత్త ఈక్వేషన్ ఒకటి వస్తుంది. చూసారా? కొత్త ఈక్వేషన్ అయితే కంపల్సరీగా వస్తుంది కదా. ఈ కొత్త ఈక్వేషన్లో ఈ టర్ము ఉండవు. ఏంటి అవి? ఫస్ట్ డిగ్రీ టర్మ్స్. రిమూవ్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్స్. కొత్త ఈక్వేషన్ వస్తుంది, కానీ వచ్చిన ఆ కొత్త ఈక్వేషన్లో ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ మిస్ అవుతాయి, అవి రావు. ఎప్పుడు? ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గరికి షిఫ్ట్ చేసినప్పుడే. ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర కాకుండా ఈ ఆరిజిన్ని, ఈ కోఆర్డినేట్ యాక్సిస్ని వేరే ఎక్కడికైనా షిఫ్ట్ చేయండి, పాత ఈక్వేషన్ కొత్త ఈక్వేషన్గా మారుతుంది. కొత్త ఈక్వేషన్లో కూడా ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఒకటి ఉంటుంది, XY టర్మ్ ఒకటి ఉంటుంది, వై స్క్వేర్ టర్మ్ ఒకటి ఉంటుంది, ఎక్స్ టర్మ్ వీళ్ళు ఉండరు, వేరే కొత్త వాళ్ళు అయితే వస్తారు. ఒక ఎక్స్ స్క్వేర్ XY, వై స్క్వేర్ ఎక్స్ టర్మ్, వై టర్మ్ కాన్స్టెంట్ అందరూ ఉంటారు కొత్త ఈక్వేషన్లో కూడా ఎక్కడికి షిఫ్ట్ చేసినా. కానీ ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర షిఫ్ట్ చేసినప్పుడు మాత్రమే, ఈ ఒక్క పాయింట్ దగ్గరికి మార్చినప్పుడు మాత్రమే ఎక్స్ స్క్వేర్ టర్మ్ వస్తుంది, XY టర్మ్ వస్తుంది, వై స్క్వేర్ టర్మ్ వస్తుంది. కానీ
ఈ ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ రావు. ఎక్కడికి షిఫ్ట్ చేసినప్పుడు ఇలా జరుగుతుంది అని మనల్ని కనుక్కోమంటున్నాడు. ఆరిజిన్ని ఏ పాయింట్ దగ్గరికి షిఫ్ట్ చేసినప్పుడు ఇలా ఎక్స్ టర్మ్ వై టర్ములు మిస్ అవుతాయో ఆ పాయింట్ని మనం కనుక్కోవాలి. ఏ పాయింట్ని? ఇది. ఆరిజిన్ని ఎక్కడికి షిఫ్ట్ చేస్తామో ఆ పాయింట్ని మనల్ని కనుక్కోమంటున్నాడు. సో అది ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్. సో స్టార్ట్ చేద్దాం. మనం ఏం చేద్దామంటే లెట్ the origin is shifted to ఆల్ఫా కామా బీటా అనుకుందాం. టెక్స్ట్ బుక్ ఫార్ములా ఫాలో అవుతుంది, దాని ప్రకారం రాదు. ఆరిజిన్ని ఆల్ఫా కామా బీటా అనే పాయింట్ దగ్గరికి షిఫ్ట్ చేసినప్పుడు ఆ స్పెషల్ పాయింట్ ఆల్ఫా బీటా అనుకుందాం. ఏంటి ఆ స్పెషల్ పాయింట్ యొక్క స్పెషాలిటీ? ఇక్కడికి షిఫ్ట్ చేయగానే సో యాజ్ టు రిమూవ్ ఎక్స్ కామా వై టర్మ్స్ ఇన్ ద న్యూ ఈక్వేషన్. కొత్త ఈక్వేషన్లో ఎక్స్ టర్మ్ ఉండదు, వై టర్మ్ ఉండదు. అది దీని స్పెషాలిటీ. ఓకేనా? సో ఇది ఓల్డ్ ఈక్వేషను. దీని కొత్త ఈక్వేషన్ కనుక్కుందాం. కొత్త ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి? ఎక్స్ డాష్ ప్లస్ హెచ్, వై ప్లేస్లో వై డాష్ ప్లస్ కే. ఇక్కడ ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ అంటే ఎవరు? ఆల్ఫా. ఇదే కదా ఆరిజిన్ ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం అంటే ఇది హెచ్ కామాకే కదా. వై డాష్ అంటే వై డాష్ ప్లస్ కే అంటే బీటా. సో ఎక్స్ ప్లేస్లో దీన్ని, వై ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేద్దాం. రైట్. ఏ ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ 2h ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ ఆల్ఫా ఇంటూ వై డాష్ ప్లస్ బీటా. ఇక్కడ ఎక్స్ ఉండాల్సిన ప్లేస్లో ఎక్స్ డాష్ ప్లస్ ఆల్ఫా అని రాస్తున్నాను. ఏ ఎక్స్ స్క్వేర్ బదులు ఏ ఎక్స్ డాష్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్. 2h ఎక్స్ వై డాష్ ప్లస్ బీటా. ఓకే రైట్. వై డాష్ ప్లస్ బీటా ప్లస్ బీ స్క్వేర్, బీ ఇంటూ వై డాష్ ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ ఆల్ఫా ప్లస్ 2f ఇంటూ వై డాష్ ప్లస్ బీటా ప్లస్ సి ఈక్వల్ టు 0. దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. ఏ ఇంటూ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2x డాష్ ఆల్ఫా ప్లస్ 2h ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఎక్స్ డాష్ ఇంటూ వై డాష్ ప్లస్ ఎక్స్ డాష్ బీటా ప్లస్ వై డాష్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వై డాష్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2y డాష్ బీటా ప్లస్ 2g ఎక్స్ డాష్ ప్లస్ 2g ఆల్ఫా 2fతో ఇంటూ చేయండి. 2f వై డాష్ ప్లస్ 2f బీటా ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం. ఏని మల్టిప్లై చేద్దాం లోపలికి. ఏ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఏ 2x డాష్ ఆల్ఫా. అలాగే ఇక్కడ 2hని మల్టిప్లై చేద్దాం లోపలికి. ఎక్స్ డాష్ వై డాష్ ఎక్స్ డాష్ బీటా ఆల్ఫా వై డాష్ ఆల్ఫా బీటా రాయలేదట్టు ఇక్కడ నేను 4 రావాలి. ఆల్ఫా బీటా 2h మల్టిప్లై చేద్దాం. 2h ఎక్స్ డాష్ వై డాష్ ప్లస్ 2h ఎక్స్ డాష్ బీటా ప్లస్ 2h వై డాష్ ఆల్ఫా ప్లస్ 2h ఆల్ఫా బీటా. బీని మల్టిప్లై చేయండి. బీ వై డాష్ ప్లస్ బీ బీటా స్క్వేర్ వై డాష్ స్క్వేర్ బీ వై డాష్ స్క్వేర్ ప్లస్ బీ బీటా స్క్వేర్ ప్లస్ బీ 2y డాష్ బీటా ప్లస్ 2g ఎక్స్ డాష్ ప్లస్ 2g ఆల్ఫా ప్లస్ 2f వై డాష్ ప్లస్ 2f బీటా ప్లస్ సి ఈక్వల్ టు 0. దీన్ని చక్కగా ఒక పద్ధతిగా అరేంజ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎట్లా ఉండాలి ఈక్వేషన్? ఎక్స్ స్క్వేర్ టర్ము ఎక్స్ వై టర్ము వై డాష్ వై స్క్వేరు ఎక్స్ వై కాన్స్టెంట్. ఈ ఆటోలో అరేంజ్ చేద్దాం. తీసేస్తున్నాను. రైట్. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఒకటే ఉంటుంది. ఏఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ టర్మ్ కూడా ఒకటే ఉంటుంది.
బీవై డాష్ స్క్వేర్, తర్వాత ఎక్స్వై టర్మ్ ఎక్స్వై 2h ఎక్స్ డాష్ వై డాష్ ఇంకెక్కడ ఉండదు, ఓకే, ప్లస్ 2h ఎక్స్ డాష్ వై డాష్, యాక్చువల్లీ ఇదే సెకండ్ ప్లేస్లో ఉండాలనుకుంటా, ఓకే ఎట్లయినా ఓకే, సరే రాద్దాం, ఆర్డర్లో రాస్తున్నాం కాబట్టి ఇదే సెకండ్, 2h ఎక్స్ డాష్ వై డాష్ అయ్యయ్యో ప్లస్ బీవై డాష్ స్క్వేర్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎక్స్ టర్మ్ కావాలి, ఎక్స్ ఓన్లీ ఎక్స్, అంటే ఇక్కడ ఎక్స్ అంటే నా ఉద్దేశం ఎక్స్ డాష్ అని, ఇక్కడ ఒక ఎక్స్ డాష్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ డాష్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ డాష్ ఉంది. సో ఎక్స్ డాష్ కామన్ తీస్తే 2a ఆల్ఫా, 2a ఆల్ఫా, ఇక్కడ 2h బీటా, ఇక్కడ 2g ఇంటూ ఎక్స్ డాష్, ఇదంతా ఎక్స్ డాష్ టర్మ్. తర్వాత వై డాష్ టర్మ్ సేమ్ 2h, ఇక్కడ వై డాష్ టర్మ్ ఇది ఒకటి ఉంది, రౌండ్ అప్ చేద్దాం, వై డాష్ టర్మ్ ఇక్కడ ఒకటి ఉంది, వై డాష్ టర్మ్ ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది 2h ఆల్ఫా, 2h ఆల్ఫా ప్లస్ ఇక్కడ 2b బీటా, 2b బీటా, ఓకే, ప్లస్ ఇక్కడ 2f, ఇదంతా వై డాష్ టర్మ్ ప్లస్ మిగిలిందంతా కాన్స్టెంట్. ఇక మిగిలిందంతా ఏంటి, ఏ ఆల్ఫా స్క్వేర్, ఏ ఆల్ఫా స్క్వేర్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ ప్లస్ 2g ఆల్ఫా ఉంది, ఏ ఆల్ఫా స్క్వేర్ ఇది రాశాను, 2h ఆల్ఫా బీటా ఇది అయిపోయింది, బి బీటా స్క్వేర్ ఇది అయిపోయింది, 2g ఆల్ఫా ప్లస్ 2f బీటా ప్లస్ సి ఈక్వల్ టు 0. యాక్చువల్గా ఇటంతా మనకు పని లేదు. సో ఇదండి కొత్త ఈక్వేషన్. అయితే ఈ కొత్త ఈక్వేషన్లో ఏం మిస్ అవ్వాలన్నాడు, ఆల్ఫా బీటా దగ్గరికి మనం షిఫ్ట్ చేస్తే, ఆరిజిన్ షిఫ్ట్ చేస్తే ఫస్ట్ డిగ్రీ టర్మ్ రాకూడదు అన్నాడు, అంతేగా, ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ రాకూడదు. ఇక్కడ ఫస్ట్ డిగ్రీ టర్మ్ ఏది, ఇది, ఇక్కడ ఫస్ట్ డిగ్రీ టర్మ్ ఇది, ఇది. సో ఈ టర్మ్స్ మిస్ అవ్వాలి, ఆరిజిన్ని మనం ఆ స్పెషల్ పాయింట్కి షిఫ్ట్ చేసినప్పుడు ఈ రెండు టర్మ్స్ మిస్ అవ్వాలంటే ఈ రెండు టర్మ్స్ రాకూడదు, అంటే అవి జీరో అవ్వాలి. ఎప్పుడు జీరో అవుతాయి, ఈ టర్మ్ ఎప్పుడు జీరో అవుతుంది, ఈ కాన్స్టెంట్ ఈ కోఎఫిషియంట్ జీరో అయినప్పుడు. ఎక్స్ డాష్ టర్మ్ అనేది జీరో అయిపోతుంది కదా, జీరో అయిందనుకోండి, ఇదంతా జీరో ఇంటూ ఎక్స్ డాష్ జీరో, అంటే ఈ టర్మే మిస్సింగ్. సో ఇది కూడా జీరో కావాలి, ఇవి రెండు జీరో అవ్వాలి, ఎక్స్ డాష్ వై డాష్ టర్మ్స్ రాకూడదంటే 2a ఆల్ఫా ప్లస్ 2h బీటా ప్లస్ 2g జీరో అవ్వాలి, తర్వాత 2h ఆల్ఫా ప్లస్ 2b బీటా ప్లస్ 2f కూడా జీరో అవ్వాలి. సో ఇక్కడ అన్నిట్లో 2 ఉంది కాబట్టి 2 కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేయొచ్చు, ఏ ఆల్ఫా ప్లస్ హెచ్ బీటా ప్లస్ జీ ఈక్వల్ టు 0, ఇక్కడ కూడా 2లు క్యాన్సిల్ చేస్తే హెచ్ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు ఈక్వేషన్లు మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి, సాల్వ్ చేసి ఆల్ఫాని బీటాని ఫైండ్ అవుట్ చేయాలి, అదే మనకి రావాల్సిన ఆన్సర్, అదే మనకి ఫైనల్గా వచ్చే ఆరిజిన్, కొత్త ఆరిజిన్. అంటే ఆల్ఫా బీటాలు మనం అజ్యూమ్ చేసుకున్నది కదా, అసలు యాక్చువల్గా కొత్త ఆరిజిన్ ఎవరు, అంటే ఈ రెండు టర్మ్స్ మిస్ అవ్వాలంటే ఆరిజిన్ ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలి, ఆల్ఫా బీటా మనం అజ్యూమ్ చేసుకున్నాం, అసలు ఆల్ఫా బీటాలు ఎవరు మనం అజ్యూమ్ చేసుకున్న ఆల్ఫా బీటాలు యొక్క అసలు ఆన్సర్ మనకు రావాలి. సో దీన్ని మనం సాల్వ్ చేద్దాం, ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సో ఏ ఆల్ఫా ప్లస్ హెచ్ బీటా ప్లస్ జీ ఈక్వల్ టు 0, హెచ్ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు 0. హెచ్ జీ ఏ హెచ్ బి ఎఫ్
హెచ్బి. ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది 1. ఈ మెథడ్ మీకు తెలిసే ఉంటుంది అనుకోండి. సాల్వ్ చేయొచ్చు. మీరు రకరకాలు చేశారు. రెండు లీనియర్ ఈక్వేషన్స్ మీరు ఆల్రెడీ 10th కూడా సాల్వ్ చేశారు. సో ఆ మెథడ్ ఇది ఒక మెథడ్, ఇది కూడా చేయొచ్చు. మనకు ఆల్ఫా బీటా కావాలి కదండి, ఒక ఆర్డర్లో రాయాలి. ఆల్ఫా టర్మ్, బీటా టర్మ్, కాన్స్టెంట్. ఆల్ఫా టర్మ్, బీటా టర్మ్, కాన్స్టెంట్ అని ఒక ఆర్డర్లో రాయాలి. ఈ మెథడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం మిడిల్ టర్మ్ నుంచి స్టార్ట్ చేయాలి. హెచ్ కోఎఫిషియంట్స్ మాత్రమే రాస్తాం. ఇక్కడ కోఎఫిషియంట్ ఎవరు? హెచ్. తర్వాత కాన్స్టెంట్ జీ. మళ్ళీ ఫస్ట్కి రావాలి. ఇక్కడ నుంచి ఇలా పోయి మళ్ళీ ఫస్ట్కి రావాలి. ఇక్కడ కోఎఫిషియంట్ ఎవరు? ఏ. మళ్ళీ వచ్చి ఇక్కడికి ఆగాలి, హెచ్ దగ్గర ఆగాలి. హెచ్తో మొదలుపెట్టి హెచ్తో ఆగాలి. హెచ్ జీ ఏ హెచ్, హెచ్ జీ ఏ హెచ్, హెచ్ జీ ఏ హెచ్ రాయాలి ఫస్ట్. రెండు ఈక్వేషన్ కూడా అదే ఆర్డర్. కోఎఫిషియంట్ ఎవరు? బీటా కోఎఫిషియంట్ ఎవరు? బి ఎఫ్ హెచ్ బి, బిఎఫ్ హెచ్ బి. ఇట్లా రెండు వరుసలు రాయాలి. సో ఈ రెండు నిలువు వరుసల మధ్యలో, ఈ రెండు వర్టికల్ లైన్స్ మధ్యలో ఆల్ఫా పెట్టండి. నెక్స్ట్ రెండు వర్టికల్ లైన్స్ మధ్యలో బీటా పెట్టండి. నెక్స్ట్ రెండు వర్టికల్స్ మధ్యలో లైన్స్ మధ్యలో 1 పెట్టింది. షార్ట్ కట్ మెథడ్, మనం క్రిస్ క్రాస్ మెథడ్ అని కూడా పిలుచుకుంటాం ముద్దుగా. దీని ద్వారా ఆల్ఫా బీటాలు ఈజీగా వచ్చేస్తాయి. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఈ ఆల్ఫా రావాలంటే ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ మైనస్ ఈ క్రాస్ మల్టిప్లికేషన్. సో కుడి పక్కది ఫస్ట్ ఇట్లా, ఇది మెయిన్ ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటారు తెలుసా మీకు. దీన్ని ఈ డైరెక్షన్లో ఉండేదాన్ని ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటారు. సో దానికి ఆపోజిట్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ మల్టిప్లై చేయండి. హెచ్ఎఫ్ మైనస్ బీజీ, హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఈ 1 రాయాలండి. 1 దగ్గర కూడా సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్. ఏబి సేమ్, ఫస్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్, నెక్స్ట్ ఆపోజిట్, మైనస్ హెచ్ స్క్వేర్. సో ఆల్ఫా వాల్యూ ఎట్లా వస్తుంది? ఆల్ఫా కింద ఉన్న 2 వర్టికల్ లైన్స్కి క్రాస్ మెథడ్ బై 1 కింద ఉన్న 2 లైన్స్కి క్రాస్ మెథడ్. అలాగే బీటా ఎలా వస్తుంది? సేమ్, బీటా కింద ఉన్న 2 లైన్స్కి క్రాస్ మెథడ్. ఫస్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ జీహెచ్ మైనస్ ఏఎఫ్, జీహెచ్ మైనస్ ఎఫ్ఏ లేదా ఏఎఫ్. సో జీహెచ్ మైనస్ ఏఎఫ్ బై దీని కింద కూడా బీటా కింద కూడా 1 రాయాలి. ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. షార్ట్ కట్ మెథడ్. మీరు లేదా జనరల్గా మీ స్కూల్లో నేర్చుకున్న మెథడ్ ప్రకారం చేయొచ్చు. ఈ మొత్తం ఈక్వేషన్ హెచ్తో మల్టిప్లై చేయండి, ఈ మొత్తం ఈక్వేషన్ ఏతో మల్టిప్లై చేయండి. అప్పుడు ఆల్ఫా టర్మ్స్ ఈక్వల్ అయితే సింబల్స్ చేంజ్ చేయండి, ఇది క్యాన్సిల్ అయితే ఈ రెండింటి నుంచి బీటా కనుక్కోండి, బీటాని తిరిగి సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ ఆల్ఫా వస్తుంది, అది ఇదే వస్తుంది. సో ఆల్ఫా కామా బీటా ఈజ్ ఈక్వల్ టు, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. దీన్ని మనం రాబోయే చాప్టర్లో బాగా వాడతాం. ఇంకా హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్, జీహెచ్ మైనస్ ఏఎఫ్ బై ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్. ఇది ఆరిజిన్. ఆల్ఫా బీటా ఆరిజిన్ అంటే ఏం ఆరిజిన్? కోఆర్డినేట్ యాక్సిస్ని ఈ పాయింట్ దగ్గరికి షిఫ్ట్ చేస్తే వచ్చే కొత్త ఈక్వేషన్లో ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఉండవు. హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్, జీహెచ్ మైనస్ ఏఎఫ్ బై ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్. ఓకేనా? ఒకవేళ ఇన్ కేస్ అసలు మనకి ఇచ్చిన క్వశ్చన్లోనే హెచ్ టర్మ్ లేదనుకోండి, అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లోనే అసలు ఎక్స్వై టర్మ్ లేదనుకోండి, ఎక్స్వై టర్మ్ మిస్సింగ్ అనుకోండి, హెచ్ వాల్యూ 0 అన్నట్టు కదా. సో మనం అప్లికేషన్ తర్వాత చేద్దాం, లేకపోతే అన్నీ కన్ఫ్యూజ్ అవుతాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా కామా బీటా ఆర్జిన్ని ఈ పాయింట్కి షిఫ్ట్ చేయాలి. చేస్తే ఏమవుతుంది? వచ్చే కొత్త ఈక్వేషన్లో ఎక్స్ టర్మ్ వై టర్మ్స్ ఉండవు. ఓకే, దీని మీద మనం ప్రాబ్లం చేస్తే మీకు ఇది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. నేను ఒక ప్రాబ్లం చేసి చూపిస్తాను. ఓకే రైట్. సో 6th క్వశ్చన్ చూద్దాం మనం ఎక్సర్సైజ్లో. ఫైండ్ ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ ఈజ్ టు బి షిఫ్టెడ్. అంటే ఆరిజిన్ని ఎక్కడికి షిఫ్ట్ చేస్తే సో యాజ్ టు రిమూవ్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ ఫ్రమ్ ద గివెన్ ఈక్వేషన్. ఇక ఈ ఈక్వేషన్లో ఎక్స్ టర్మ్ వై టర్మ్ ఉంది, స్టార్టింగ్ అయితే ఉంది. ఆరిజిన్ని ఎక్కడికి షిఫ్ట్ చేస్తే వచ్చే కొత్త ఈక్వేషన్లో, ఈ ఓల్డ్ ఈక్వేషన్ కాస్త కొత్త ఈక్వేషన్గా మారుతుంది కదా, ఆ కొత్త ఈక్వేషన్లో మాత్రం ఎక్స్ టర్మ్ వై టర్మ్లు రాకూడదు. అలా రాకూడదంటే ఆరిజిన్ని ఎక్కడికి షిఫ్ట్ చేయాలి? ఎక్కడికి షిఫ్ట్ చేయాలి? మనం ఇప్పుడే నేర్చుకున్నాం కదా, ఆరిజిన్ హ్యాస్ టు బి షిఫ్టెడ్ టు ఆల్ఫా కామా బీటా, వేర్ ఆల్ఫా కామా బీటా వి గాట్ యాజ్ హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్ కామా జీహెచ్ మైనస్ ఏఎఫ్ బై
ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. ఈ ఫార్ములా బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇక్కడికి ఆరిజిన్ షిఫ్ట్ కావాలి. ఈ హెచ్ ఏంటి, ఎఫ్, బీజీ ఇవన్నీ కూడా మనకి ఈక్వేషన్ నుంచి దొరుకుతాయి. వీటి వాల్యూస్ మనకి ఈక్వేషన్ నుంచి దొరుకుతాయి. ఈ ఈక్వేషన్ మన స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేయండి. స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. ఇది కదా స్టాండర్డ్ ఈక్వేషన్. సో ఈ స్టాండర్డ్ ఈక్వేషన్తో ఈ టర్మ్స్ కంపేర్ చేయండి, మనకి ఈ వాల్యూస్ తెలుస్తాయి. చూడండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏ, ఇక్కడ 4. సో ఏ వాల్యూ 4 అన్నట్టు. అలాగనే ఇక్కడ xy కోఎఫిషియంట్ 2h, ఇక్కడ అసలు xy టర్మే లేదు. xy టర్మే లేకపోతే h వాల్యూ 0. ఇక్కడ h xy కోఎఫిషియంట్ కదా 2h, ఇక్కడ అసలు xy టర్మ్ లేదు. 2h 0 అంటే h 0. సో b అంటే y స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ 9. తర్వాత 2g, x కోఎఫిషియంట్ ఎవరు ఇక్కడ 2g, ఇక్కడ x కోఎఫిషియంట్ ఎవరు -8. సో 2g = -8, దీని అర్థం g = -4. అలానే y కోఎఫిషియంట్ ఎవరు ఇక్కడ 2f, ఇక్కడ y కోఎఫిషియంట్ ఎవరు 36. సో 2f మీన్స్ 36, f ఈజ్ 18. ఇంకెవరు c = 4. అసలు యాక్చువల్గా cతో మనకు పని లేదు కూడా. సో పాయింట్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. h 0 అయిందండి, hf అంటే h ఈ టర్మే ఉండదు ఇక. సో -bg 9 ఇంటూ మైనస్ రాశాను, b అంటే 9 ఇంటూ g అంటే -4 బై ab మైనస్ h స్క్వేర్. h 0 కదా, h స్క్వేర్ లేదు. సో ab a ఇంటూ b 4 ఇంటూ 9 36 కామా gh ఈ టర్మ్ కూడా 0నే మైనస్ a ఇంటూ f 18 బై ఇది కూడా 36 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే పైన 36 కింద 36, ఇక్కడ 18 2s are 2 2s are 18 2s are 36, మళ్ళీ 2ని 4లో 2 టేబుల్ కట్ చేస్తే 2 -2, ఇది కూడా కట్ చేసి 1 రాయొచ్చు. సో 1, -2 ఈజ్ ద రిక్వైర్డ్ పాయింట్. అంటే ఆరిజిన్ని 1, -2కి మీరు షిఫ్ట్ చేస్తే దీనికి వచ్చే కొత్త ఈక్వేషన్ ఉంటుంది కదా, ఆ కొత్త ఈక్వేషన్లో ఎక్స్ టర్మ్ వై టర్మ్లు ఉండవు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇది మన పాత మోడల్ ప్రకారం ఇంతకుముందు మనం చేసామా, ఈక్వేషన్ ఇచ్చి ఆరిజిన్ షిఫ్ట్ చేస్తే పాయింట్ ఇస్తే కొత్త ఈక్వేషన్ కనుక్కోవటం. ఆ పద్ధతిలో చేసి చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీకు కొత్త ఈక్వేషన్ వస్తుంది. ఇది h, k, ఇది ఓల్డ్ ఈక్వేషన్, న్యూ ఈక్వేషన్ కనుక్కోండి. ఖచ్చితంగా వచ్చే న్యూ ఈక్వేషన్లో ఎక్స్ టర్మ్ వై టర్మ్లు ఉండవు. అది సో ఇది ఫార్ములా. ఇది కనిపెట్టడానికి, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి, ఆరిజిన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. కొన్నిసార్లు ఈ ఫార్ములాని ఇలా కంప్రెస్ చేస్తారండి, -g/a -f/b ఆల్ఫా కామా బీటా. అంటే ఆరిజిన్ ఎక్కడికి షిఫ్ట్ చేయాలి అంటే -g/a -f/bకి షిఫ్ట్ చేయాలని డైరెక్ట్ ఈ ఫార్ములా అప్లై చేసి, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్కి డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఎప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తారంటే h 0 అయినప్పుడు, అంటే h లేదనుకోండి, అంటే ఈ టర్మ్ ఉండదు, ఈ టర్మ్ ఉండదు, ఇందులో b క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా ఈ టర్మ్ ఉండదు, ఈ టర్మ్ ఉండదు, ఇందులో a క్యాన్సిల్ అవుతుంది. అట్లా ఇది ఇలా మారిపోతుంది. ఇది మెయిన్ ఫార్ములా, ఇది దాని చిన్న పిల్ల ఫార్ములా. ఇది ఎప్పుడు వాడాలి, హెచ్ అనే టర్మ్ లేకపోతే, మీకు ఇచ్చిన క్వశ్చన్లోనే హెచ్ లేదనుకోండి, అప్పుడు ఆరిజిన్ కనుక్కోవడానికి మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేయండి. హెచ్ ఉందనుకోండి, మీకు ఇచ్చిన క్వశ్చన్లో కూడా హెచ్ ఉందనుకోండి, ఇది వాడకండి, మెయిన్ ఫార్ములానే అప్లై చేయండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం మనం ఈరోజు. ఓకే, నెక్స్ట్ రొటేషన్కి సంబంధించిన వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్, జై హింద్.